Dear students, welcome to ISE. Today's our discussion RRC Group D. So 27th November 2018 shifted to mathematics explanation. So see the first question, square root of this expression. So ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వర్గమూలం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. దీన్ని నేను a ప్లస్ b ఇంటూ a మైనస్ b రాస్తాను. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a ప్లస్ b అంటే 73 ప్లస్ 55 128. a మైనస్ b అంటే 73లో నుంచి ఒక 55ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఎంత వస్తుందండి? 18 వస్తుంది. దీన్ని మల్టిప్లై చేసి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయొద్దు, స్ప్లిట్ చేయండి. దీన్ని ఎలా రాయొచ్చు? 2 into 9గా రాయొచ్చు కదా. 128ని ఎలా రాయొచ్చు? 2 into 64 రాయొచ్చు. ఇప్పుడు మీరు చూడండి, 64 బయటకు వస్తే ఏమవుతుంది? 8 అవుతుంది. 9 బయటకు వస్తే 3 అవుతుంది. అండర్ రూట్లో రెండు ఉన్నాయి, ఒకటి బయటకు వస్తుంది. ఇప్పుడు చూడండి, 8 3s 24, 24 2s 48. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 48. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అలా క్లియర్ అండి. అదే నెక్స్ట్ అండి, A and B together can complete a piece of work in 12 days, B and C 15 days. If A is twice as good as C, so in how many days will A alone to complete the work? A మరియు Bలు కలిసి 12 రోజులకు పనిని పూర్తి చేయగలరు. B మరియు Cలు కలిసి 15 రోజుల్లో పూర్తి చేయగలరు. C కంటే A రెట్టింపు సామర్థ్యం ఉన్నట్లయితే A మాత్రమే ఎన్ని రోజులు ఆ పని పూర్తి చేస్తారు? చూడమ్మా, A ప్లస్ B ఇచ్చినాడు మనకి ఇక్కడ. A ప్లస్ B ఎన్ని డేస్ ఇచ్చినాడమ్మా? A ప్లస్ B కలిసి 12 డేస్. B ప్లస్ C కలిసి ఎన్ని డేస్ అమ్మా? B ప్లస్ C కలిసి ఎన్ని డేస్ అండి ఇక్కడ? 15 డేస్. సో 12 15 ఎల్సిఎం ఎంత అవుతుందండి? సో 60 అవుతుంది. ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా? 60 అవుతుంది. ఎందుకంటే 12 15 3 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి. స్మాలెస్ట్ నెంబర్ 4 టైమ్స్ పోతుంది. 4 టైమ్స్ ఆఫ్ 15 అంటే 60. అప్పుడు A ప్లస్ B, సో 12 డేస్ కదా, అంటే పర్ డే 5 యూనిట్స్. B ప్లస్ C, సో 15 డేస్ కదా, 4 యూనిట్స్. అంటే A ప్లస్ B ఇద్దరు కలిసి 5 యూనిట్స్ చేస్తారు. B ప్లస్ C ఇద్దరు కలిసి 4 యూనిట్స్ చేస్తారు. అలా క్లియర్ అండి. అదే సో ఒకసారి మీరు చూస్తే మనకు ఇంకో కీవర్డ్ ఇచ్చున్నారమ్మ ఇక్కడ. ఇఫ్ ఏ ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ యాజ్ సి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సి. ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? 2c. అంటే ఏ బై సి ఈజ్ ఈక్వల్ టు 2/1. ఏ బై సి ఈజ్ ఈక్వల్ టు వాట్? 2/1. అంటే ఏ యొక్క సామర్థ్యం 2 పార్ట్స్ అయితే సి యొక్క సామర్థ్యం 1 భాగం అని. అంటే ఏ రోజుకు 2 పనులు చేస్తే సి 1 పని చేస్తాడు. సో ఇక్కడ మీరు చూస్తే సి ప్లస్లో 1 తీసుకుంటే, ఇక్కడ సి ప్లస్లో 1 తీసుకుంటే బి ఎంత అవుతుందండి? బి ఎంత అవుద్దమ్మా? 3 అవుద్ది. బి ఎంత అవుద్దమ్మా? 3 అవుద్ది. ఇక్కడ బి ప్లస్లో 3 తీసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్దమ్మా? 2 అవుద్ది. ఇప్పుడు 2 + 3 5 కదా, 3 + 1 4 కదా. అంటే ఏ యొక్క సామర్థ్యము 2, బి యొక్క సామర్థ్యం 3, సి యొక్క సామర్థ్యం 1. అడిగింది ఏంటంటే, సో ఏ మాత్రమే ఎన్ని రోజులు ఆ పనిని పూర్తి చేస్తారు? ఏ యొక్క సామర్థ్యం ఎంత అండి? 2 అండి. ఏ ఒక్కటే, మొత్తం వర్క్ ఎంత? 60. ఏ రోజుకి ఎన్ని చేయగలరు? 2 చేయగలరు. ఏ రోజుకి 2 చేయగలరు, మొత్తం 60. అంటే ఎన్ని డేస్ పడుతుందమ్మా? 30 డేస్ పడుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సింప్లిఫికేషన్ అడిగినారండి. 3 - 7 అంటే -4. 2 into -4 అంటే -8. -8 - 15 -23. 25 నుంచి 23 తీసేస్తే 2 వస్తుంది. అంటే 20 డివైడెడ్ బై 2 వస్తుంది మనకు. ఎంత వస్తుందమ్మా? 20 డివైడెడ్ బై 2 వస్తుంది. సో 20 డివైడెడ్ బై 2 అంటే ఎంతమ్మా? 10. 3 - 7 అంటే -4. -4 into 2 అంటే -8. -8 to -15 -23. 25 నుంచి ఒక 23 తీసేస్తే సో 2 వస్తుంది. 20/2 అంటే 10. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? ఆప్షన్ సి. నెక్స్ట్, నాదన్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ 50,000. ఎవ్రీ ఇయర్ హీ పేస్ ఏ టోటల్ ఆఫ్ 30,000 EMI. వాట్ పర్సంటేజ్ ఆఫ్ హీస్ 3 ఇయర్లీ శాలరీ గోస్ టు EMI? అంటే శాతం అడుగుతున్నాడు కదా, 1 ఇయర్ కనుక్కున్నా 3 ఇయర్స్ కనుక్కున్నా ఒకటే ఆన్సర్ వస్తుందండి. పర్సంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి. మంత్లీ ఇన్కమ్ ఎంతమ్మా? మంత్లీ తన యొక్క ఆదాయం 50,000 అండి. అప్పుడు సంవత్సర ఆదాయం ఎంత అవుతుందండి? సంవత్సరానికి ఎంత అవుద్దమ్మా? 6 లక్షలు అవుతుందండి. నెలకి 50,000 వస్తే సంవత్సరానికి ఆదాయం ఎంత అవుద్దమ్మా? 6 లక్షలు అవుతుంది. 6 లక్షల్లో అతను ఈఎంఐ ఎంత చెల్లిస్తున్నాడమ్మా? సో 30,000 చెల్లిస్తున్నాడు. అంటే సంవత్సరానికి 30,000 రూపాయలు ఈఎంఐ చెల్లిస్తున్నాడు. అతనికి వచ్చేది 6 లక్షలు. 6 లక్షల్లో ఈ 30,000 అనేది ఎంత శాతం? 6 లక్షల్లో 10% అంటే 60,000, 5% అంటే 30,000. అతనికి వచ్చే మొత్తం ఆదాయంలో అతను ఎంత శాతం ఈఎంఐ చెల్లిస్తున్నాడు అంటే 5%. సో మీరు అన్నీ క్యాన్సిల్ చేసుకున్నా సరే అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనండి, అలా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. 6 లక్షల్లో
10% అంటే 60,000, మనకు కావాల్సిన 30,000 అంటే 5%. సో మీ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ సి అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, సో మృణాల్ మరియు యుక్త టుగెదర్ కెన్ పెయింట్ ఏ హాఫ్ ఆఫ్ ఏ వాల్ ఇన్ 6 days వర్కింగ్ సపరేట్లీ. సో మృణాల్ వుడ్ నీడ్ thrice as much as యుక్త వుడ్ టు పెయింట్ హాఫ్ ఆఫ్ ద వాల్. సో ఇన్ హౌ మెనీ డేస్ కెన్ యుక్త అలోన్ పెయింట్ ద హోల్ వాల్? చూడమ్మా, మృణాలు మరియు యుక్త కలిసి 6 రోజుల్లో ఒక గోడలో సగం పెయింట్ చేయగలరండి. సో విడిగా సగం గోడ పెయింట్ చేయడానికి యుక్త తీసుకున్నటువంటి సమయానికి మృణాలు 3 రెట్లు సమయం అవసరం. అయితే ఎన్ని రోజుల్లో యుక్త గోడని ఒంటరిగా పెయింట్ చేయగలదు? చూడమ్మా, సగం గోడ అన్నాడు అంటే 6 రోజులు, అడిగింది కూడా ఇక్కడ సగమేగా. అలా డైరెక్ట్గా చేయొచ్చు, లేదు మీకు అర్థం కావాలి అంటే సగం గోడ 6 రోజులు కాబట్టి ఇద్దరు కలిస్తే మృణాలు ప్లస్ యుక్త ఇద్దరు కలిస్తే సగం గోడ 6 రోజులు అంటే మొత్తం కూడా 12 రోజులు. ఓకేనమ్మా, మొత్తం కూడా ఎంతమ్మా? 12 రోజులు. సో సగం గోడ పెయింట్ చేయడానికి యుక్త తీసుకునే సమయానికి మృణాలు 3 రెట్లు ఎక్కువ సమయం తీసుకుంటుంది. అంటే దాని మీనింగ్ అంటే 3 రెట్లు ఎక్కువ అంటే, సో ఒకసారి చూడమ్మా, ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చినాను చూడండి. సో మృణాల్ వుడ్ నీడ్ టు thrice as much as time as యుక్త. మృణాల్ 3 times as యుక్త, 3 times as యుక్త. ఓకేనమ్మా, అంటే మృణాల్ బై యుక్త ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? 3/1. ఈ 3/1 అనేది కాలాల నిష్పత్తి, రోజుల నిష్పత్తి. రోజులు మరియు సామర్థ్యాలు ఈ రెండు ఒకదానికి మరొకటి విలోమానుపాతంలో ఉంటాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. అప్పుడు ఎంత అవుతుందండి? సో ఎఫిషియన్సీ రేషియో 1/3 అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే మృణాల్ రోజుకు ఒక పని చేయగలిగితే యుక్త రోజుకు 3 పనులు చేయగలుగుతుంది. ఇద్దరు కలిస్తే రోజుకు 4 పనులు చేయగలుగుతారు. మరి ఇద్దరు కలిస్తే రోజుకు 4 పనులు చెప్పిన 12 రోజుల్లో చేస్తున్నారు అంటే మొత్తం ఎంత? 48. సో మొత్తం వరకు 48 డేస్లో ఫినిష్ చేయగలరు. మనకు కావాల్సింది ఇప్పుడు ఎవరైనా చేయాలంటే ఎన్ని రోజుల్లో యుక్త గోడని ఒంటరిగా పెయింట్ చేయగలదు. అయితే ఎన్ని రోజుల్లో యుక్త గోడని ఒంటరిగా పూర్తి చేయగలదు? చూడమ్మా, ఇన్ హౌ మెనీ డేస్ యుక్త అలోన్ టు పెయింట్ ద వాల్? యుక్త రోజుకి ఎన్ని చేయగలదండి? 3 చేయగలదు. యుక్త రోజుకి ఎన్ని చేయగలదమ్మా? 3 చేయగలదు. మొత్తం ఎంత? 48. అలా ఎన్ని డేస్ పడుతుందంటే 16 డేస్ పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, ఏ వర్టికల్ పోల్ 30 meters లాంగ్ క్యాస్ట్ ఏ షాడో ఆఫ్ 20 meters లాంగ్ ఆన్ ద గ్రౌండ్. At the same time, a vertical building casts shadow of 60 meters long on the ground. So what is the height of the building? 30 మీటర్ల పొడవు గల నిలువు స్తంభము భూమిపై 20 మీటర్ల పొడవైన నీడను వేరుపరుస్తుందండి. అయితే ఒక నిలువు భవనం భూమిపై 60 మీటర్ల పొడవు నీడను కలిగి ఉంటుంది. ఆ భవనం యొక్క ఎత్తు ఎంత? చూడమ్మా, 20 మీటర్ల పొడవైన నీడను కలిగిస్తున్నప్పుడు 20 మీటర్ల పొడవైన నీటిని అంటే నీడని మనకు ఏర్పరుస్తున్నప్పుడు అప్పుడు స్తంభం ఎత్తు ఎంత ఉందండి? 30 మీటర్లు ఉందండి. స్తంభం ఎత్తు 30 మీటర్లు ఉంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మీకు 20 మీటర్ల నీడ కావాలి అంటే 20 మీటర్ల నీడ కావాలంటే ఆ స్తంభం ఎత్తు 30 మీటర్లు ఉండాలి. ఇప్పుడు 60 మీటర్ల పొడవు నీడ కావాలి అంటే 60 మీటర్ల పొడవు నీడ కావాలి అంటే మరి ఆ భవనం ఎంత ఎత్తు ఉండాలి? 20 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందండి? 3 సార్లు పోతుందండి. మరి 30 టేబుల్ ఎన్నిసార్లు పోతుందండి? 3 సార్లు పోతుందండి. అప్పుడు భవనం ఎత్తు ఎంత ఉండాలమ్మా? 90 మీటర్లు ఉండాలండి. అడిగింది అదేనండి. సో అయితే భవనంకి ఎత్తు ఎంత ఉండాలి? ఎత్తు ఎన్ని మీటర్లు ఉండాలండి? 90 మీటర్లు ఉండాలి. సో 90 మీటర్లు ఉంటే అప్పుడు ఆ భవనం యొక్క నీడ 60 మీటర్లు రావడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ అండి, 2 ఇన్లెట్ పైప్స్ A and B కెన్ ఫిల్ ఏ empty cistern 35 hours and 52 hours respectively, while pipe C as an outlet pipe can drain all the water in 17.5 hours. When the cistern is full, pipe C is left open for 1 hour, then closed, and pipe A is open for 1 hour and closed. Pipe B is open for 1 hour and then closed. అంటే ఆల్టర్నేటివ్ అవర్స్ కాన్సెప్ట్ అండి ఇది. సో ద ప్రాసెస్ కంటిన్యూస్ till the cistern is empty. How many hours will it take to empty the cistern? ఓకేనమ్మా, ఇది ఆల్టర్నేటివ్ కాన్సెప్ట్ అండి, ఆల్టర్నేటివ్ అవర్స్ కాన్సెప్ట్. ఇక్కడ 2 ఫిల్లింగ్ పైప్స్ ఉన్నాయమ్మా, ఒకటి ఖాళీ చేసేది ఉంది. ఫస్ట్ సితో మొదలుపెట్టి దాని తర్వాత బి, దాని తర్వాత ఏ, ఆ విధంగా ట్యాంక్ ఖాళీ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తే ఎన్ని గంటల్లో ట్యాంక్ ఖాళీ అవుతుందని అడుగుతున్నారండి. ఫస్ట్ వాటి యొక్క సామర్థ్యాలు కనుక్కుందామమ్మా. ఒకసారి జాగ్రత్త చూడండి, ఆల్ ఆఫ్ యూ ఒకసారి జాగ్రత్త చూడండి ప్రతి ఒక్కరు కూడా. సో ఏ అనే పైపు నింపే పైపు అనుకుందాం. ఎన్ని గంటలు పడుతుందండి? సో ఏ అనే పైపుకి ఎన్ని గంటలు పడుతుందమ్మా? 35 గంటలు పడుతుందండి. బి అనే పైపు కూడా నింపే పైపే అండి. ఎన్ని గంటలు పడుతుందండి? 52.5 గంటలు పడుతుందండి. సి అనే పైపు ఖాళీ చేసే పైపు అండి. ఎన్ని గంటలు పడుతుందమ్మా? 17.5 గంటలు పడుతుందండి. ఇప్పుడు మనం వీటికి ఏం కనుక్కోవాలి? ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం కనుక్కుంటే ట్యాంక్ యొక్క సామర్థ్యం తెలుస్తుంది. సో ఎల్సిఎం ఎంత అవుతుందండి? ఒకసారి జాగ్రత్త చూడమ్మా, ఎల్సిఎం ఎంత అవుతుంది?
సో 17.5కి చేయక్కర్లేదండి, ఎందుకంటే 17.5 అంటే 35లో ఉంటుందండి. 17.5 2 టైమ్స్ అంటే 35. ఇప్పుడు 35కి 52.5 కనుక్కోవాలండి. ఈ రెండు ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి? 17.5 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయండి. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి? 17.5 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయండి. 17.5 టేబుల్లో స్మాలెస్ట్ టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 2 టైమ్స్ పోతుందండి. సో 2 టైమ్స్ ఆఫ్ 52.5 అంటే ఎంతమ్మా? 105. అంటే ఎల్సీఎం ఎంతమ్మా? 105 అండి. ఎల్సీఎం ఎంత? 105. అలా క్లియర్ అండి. ఎల్సీఎం ఎంతమ్మా? 105. ఒకసారిగా మీరు చూస్తే 35 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? ఇది 3 టైమ్స్ పోతుందండి. సో 52.5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 2 టైమ్స్ పోతుందండి. 17.5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 6 టైమ్స్ పోతుంది. ఈ రెండు ఫిల్లింగ్ పైప్స్ కాబట్టి ఈ రెండు ఫిల్లింగ్ పైప్స్ కాబట్టి ప్లస్ తీసుకుంటామమ్మా, ఇది ఎంటీ పైప్ కాబట్టి మైనస్ తీసుకుంటారండి. అలా క్లియర్ అండి. అది ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఎవరిని ఫస్ట్ ఓపెన్ చేస్తామండి? ఫస్ట్ ఎవరిని ఓపెన్ చేసాం చూడండి. సో పూర్తిగా ట్యాంక్ ఇనిషియల్గా పూర్తిగా నిండుంది. ట్యాంక్ ఇనిషియల్గా పూర్తిగా నిండుంది. కుళాయి సీని ఫస్ట్ ఓపెన్ చేసాం అంటే 6 లీటర్లు పోతాయి. నెక్స్ట్ చూడమ్మా, ఫస్ట్ 6 లీటర్లు పోతాయండి. నెక్స్ట్ ట్యాంక్లోకి 3 లీటర్లు వస్తాయి. ఓకేనమ్మా, ఈ విధంగా జరుగుతుంది. సో చూడండి, సి తర్వాత ఎవరిని ఓపెన్ చేస్తాం? ఏని. ఏ ద్వారా 3 వస్తాయి. ఓకేనమ్మా. నెక్స్ట్ బి తర్వాత 2 వస్తాయి. చూడండి, మొదటి గంటలో 6 లీటర్లు ఖాళీ అవుతున్నాయి, రెండో గంటలో 3 లీటర్లు వస్తున్నాయి, మూడో గంటలో 2 లీటర్లు వస్తున్నాయి. అంటే ఇదే సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుందా లేదా? ఇదే సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుంది కదా. అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి నేను ఒక సైకిల్గా తీసుకోవచ్చు కదా. ఇక్కడ నేను 3 గంటలను ఒక సైకిల్గా తీసుకుంటాను. ఒక్కసారిగా మీరు చూస్తే ఈ 3 గంటల్లో ఏం జరుగుతుందయ్యా అంటే 6 పోతున్నాయి, 5 వస్తున్నాయి. అంటే ఉన్న వాటర్ 1 లీటర్ ఎంటీ అవుతున్నట్టేగా. అంటే ఒక సైకిల్లో 1 లీటర్ ఎంటీ అవుతుంది. ఒక సైకిల్లో 1 లీటర్ ఎంటీ అవుతుంది. కానీ ఒక సైకిల్ అంటే ఎన్ని గంటలు? 3 గంటలు. ఒక సైకిల్ అంటే ఎన్ని గంటలు? 3 గంటలు. సో అలాంటి 3 గంటలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 గంటలకు 1 లీటర్ ఖాళీ అవుతుందంటే ఇక్కడ ఎన్ని లీటర్లు ఉన్నాయి? 105 ఉన్నాయి. కానీ డైరెక్ట్గా 105 తీసుకోకూడదు. 105 × 3 315 ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకేనమ్మా, అది కాదు మీ ఆన్సర్. చాలామంది ఏం చేస్తారంటే 3 గంటల్లో 1 లీటర్ కదా, మొత్తం 105 ఉన్నాయి కదా, 105 × 3 సో 315 అని పెట్టేస్తారు. అది రాంగ్. మనం ఒక సైకిల్ ముందుగా తీసుకోవాలి. ఓకేనమ్మా, అది 105 కాబట్టి 99 తీసుకుందాం. 99 లీటర్స్ తీసుకుందాం. అంటే 99 లీటర్స్ని ఖాళీ చేయడం కోసం ఈచ్ లీటర్ అంటే 3 అవర్స్. అప్పుడు 99 × 3 అంటే 297 అవర్స్. ఓకేనమ్మా, 297 అవర్స్కి 99 లీటర్స్ ఖాళీ అవుతాయి. కానీ 298th అవర్ 298వ గంట ఏం జరుగుతుంది చెప్పండి? సి 6 లీటర్లు ఎంటీ చేస్తుంది. అంటే 297 గంటల్లో 99 లీటర్లు ఖాళీ అవుతే 298వ గంటలో 6 లీటర్లు ఒకేసారి ఖాళీ అవుతాయి. మన టార్గెట్ ఖాళీ అవ్వడం. దాని తర్వాత నీళ్ళు వస్తాయి, మనకేం సంబంధం? మనం ఖాళీ అవుతుందా లేదా? అది అంటే 297 గంటల్లో 99 లీటర్లు ఖాళీ అవుతే ఆ 6 లీటర్లు 298 గంటలు ఖాళీ అవుతాయి. అంటే మీ ఆన్సర్ 298. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అలా క్లియర్ అండి. అదే నెక్స్ట్ అమ్మా, హౌ మెనీ పర్ఫెక్ట్ స్క్వైర్స్ హ్యావింగ్ డిజిట్స్ 6 ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఆర్ దేర్ బిట్వీన్ 1 and 600? 1లో స్థానంలో అంకె 6 గల పరిపూర్ణ వర్గాలు 1 నుండి 600 మధ్యలో ఎన్ని ఉంటాయి? సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ అండి. 2 స్క్వేర్ అంటే 4, సో 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ 6 స్క్వేర్ అంటే 36, 7 స్క్వేర్ 8 స్క్వేర్ 9 స్క్వేర్ 10 స్క్వేర్ 11 స్క్వేర్ 12 స్క్వేర్ 13 స్క్వేర్ 14 స్క్వేర్ 14 స్క్వేర్ అంటే 196, సో 15 స్క్వేర్ 16 స్క్వేర్ 16 స్క్వేర్ అంటే 256, 17 స్క్వేర్ 18 స్క్వేర్ 19 స్క్వేర్ 20 స్క్వేర్ 21 స్క్వేర్ 22 స్క్వేర్ 23 స్క్వేర్ 24 స్క్వేర్ 24 స్క్వేర్ అంటే 576. అన్నీ కూడా ఎండ్ విత్ 6 కదా, 6 1 నుంచి 600 మధ్యలోనే ఉన్నాయి కదా. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5, మొత్తం ఎన్ని ఉన్నాయి? 5. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. నెక్స్ట్ అండి, ఏ ట్యాప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 10 hours and another tap can empty it in 15 hours. If both the taps are open together, how much time it will take to fill 2/3 of the tank? ఒక కుళాయి 10 గంటల ట్యాంక్ని నింపగలదు, మరొకటి 15 గంటల్లో ఖాళీ చేయగలదు. 2 కుళాయిలు ఒకేసారి తెరిస్తే 2/3 వంతు ట్యాంక్ నింపడానికి ఎంత సమయం పడుతుంది? చూడమ్మా, ఇక్కడ 2 ఉన్నాయండి. ఒకటేమో నింపేది, మరొకటి ఖాళీ చేసేది. ఫస్ట్ మనం ట్యాంక్ యొక్క సామర్థ్యం కనుక్కోవాలి. ట్యాంక్ యొక్క సామర్థ్యం అంటే ఎల్సిఎం చేయాలి. 10కి 15కి ఎల్సిఎం ఎంత? 30. సో 10 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. +3 ఎందుకు తీసుకున్నా అంటే అది నింపేది కాబట్టి. 15 టేబుల్ 2 టైమ్స్. మైనస్ ఎందుకు తీసుకున్నా అంటే అది ఖాళీ చేస్తుంది కాబట్టి. చూడమ్మా, ఒకసారి మీరు చూస్తే ఇప్పుడు మనకు టార్గెట్ ఏంటంటే
2 ట్యాప్లను ఒకేసారి తెచ్చాం, మనకు 2/3 వంతు నిండాలి. 2/3 వంతు ట్యాంక్ ఏమవ్వాలి, నింపాలి. మొత్తం ట్యాంక్ కెపాసిటీ 30 అండి. ఆ 30లో 2/3 వంతు, ఓకేనమ్మా. అంటే 3కి 3 క్యాన్సిల్ అవుతే 20 లీటర్స్ నింపాలి. 3 వస్తున్నాయి, 2 లీటర్లు పోతున్నాయి. అంటే 3 లీటర్లు వస్తున్నాయి అంటే 2 లీటర్లు పోతున్నాయి. అంటే గంటకి ఎన్ని లీటర్స్ ఉంటాయేమో 1 లీటర్ ఉంటుంది. గంటకు 1 లీటర్ వస్తుంది. అలా 20 లీటర్స్ నింపాలి అంటే ఎన్ని అవర్స్ పడుతుందమ్మా, 20 అవర్స్ పడుతుంది. ఎన్ని అవర్స్ పడుతుంది అంటే 20 అవర్స్ పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎ సమ్ ఆఫ్ 1000 rupees is invested at the rate of 30% per annum compound interest, but compounded every 4 months అండి. అండర్లైన్ తీసుకున్నామ్మా, కాంపౌండెడ్ ఎవ్రీ 4 months అన్నాడు. విల్ గివ్ అన్ అమౌంట్ ఆఫ్ డాష్. సంవత్సరానికి 30% వడ్డీ రేటు చెప్పిన చక్రవడ్డీకి 1000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. ప్రతి 4 నెలలకి. సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయి, 12 నెలలు ఉంటాయి. ఎన్ని 4 నెలలు ఉంటాయి, 3 4 నెలలు ఉంటాయి. అందుకని వడ్డీ రేటును బై 3 చేయాలి. సార్ బై 3 ఎందుకు చేస్తున్నారు సార్ అంటే, సో సంవత్సరంలో 3 4 నెలలు ఉంటాయి. 12 నెలలకు వడ్డీ 30%, 4 నెలలకు వడ్డీ ఎంత అంటే 10%. వడ్డీ రేటు 10%, అది మార్చుకోవాలి ముందు. అమ్మ సంవత్సరంలో ఎన్ని 4 నెలలు ఉంటాయి, 3 ఉంటాయి. అంటే ఎన్ని సైకిల్స్ వేయాలి మనం, 3 సైకిల్స్ వేయాలి. అసలు ఎంతమ్మా, 1000 రూపాయలు అండి. అసలు ఎంత 1000 రూపాయలు. వడ్డీ రేట్ ఎంత 10%. వడ్డీ రేట్ ఎంత 10%. 1000 మీద 10% అంటే ఎంత, 100 రూపాయలు. అప్పుడు ఎంత అవుతుందంటే 1100 అవుతుంది. ఇది ఒక 4 నెలల తర్వాత. సో మళ్ళీ 10% అండి. 10% అంటే ఎంతమ్మా, 110. 110 యాడ్ చేస్తే ఏమవుతుందంటే 1210 అవుతుంది. ఇది 8 నెలల తర్వాత. లాస్ట్ 4 నెలలు మళ్ళీ 10% అంటే ఎంతమ్మా, 121. ఈ 121 యాడ్ చేస్తే ఎంత అవుతుందమ్మా, 1331 అవుతుంది. అంటే 1331. ఇది సంవత్సరం తర్వాత. సో సంవత్సరం తర్వాత మొత్తం ఎంత అవుతుందండి, 1331. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4000 ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. 4000 యొక్క ఎన్ని కారణాంకాలు ఖచ్చితమైన వర్గాలు అవుతాయి. ఇది 1వ టేబుల్లో పోతుంది. 1 అనేది పర్ఫెక్ట్ స్క్వేరే, 1 స్క్వేర్ అంటే 1. నెక్స్ట్ సో 2 టేబుల్లో పోతుంది కానీ 2 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 4 టేబుల్లో పోతుంది, 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేరే, 4 టేబుల్లో పోతుంది కదా, ఎస్. నెక్స్ట్ ఇంకే టేబుల్లో పోతుంది, 16 టేబుల్లో పోతుందా, 16 టేబుల్లో, ఎస్ 16 టేబుల్లో పోతుంది. 16 అనేది కూడా పర్ఫెక్ట్ స్క్వేరే. నెక్స్ట్ 25 టేబుల్లో పోతుంది, 25 కూడా పర్ఫెక్ట్ స్క్వేరే. నెక్స్ట్ 100 టేబుల్లో పోతుంది, 100 కూడా పర్ఫెక్ట్ స్క్వేరే, ఓకేనమ్మా. సో 5 వచ్చినాయి. సో 5 కూడా ఆప్షన్ ఉంది. ఇంకేమైనా టేబుల్లో పోతుందా, 1000 టేబుల్లో కూడా పోతుంది. 1000 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఇంకే టేబుల్లో పోతుంది, సో మనకి చూస్తే కన్నా 625 టేబుల్లో పోతుందా, 625 టేబుల్లో నో, 625 టేబుల్లో పోదు. సో 1 4 16 25 100. సో మనకి ఇంకే టేబుల్లో పోతుందంటే మనకు 400 టేబుల్లో పోతుంది. ఎస్ 400 టేబుల్లో పోతుంది. ఎందుకంటే 400 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, 20 స్క్వేర్ కాబట్టి. సో 400 10 టైమ్స్ పోతుంది. ఇంకా అంతకుమించి ఏమీ లేదు. 1000 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 2000 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో మొత్తం ఎన్నమ్మా, 6 వస్తున్నాయి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, సురేష్ అలోన్ టేక్స్ 20 days టు కంప్లీట్ ఏ వర్క్. రాజేష్ అలోన్ 30 days టు డూ ద సేమ్ వర్క్. ద టోటల్ వేజెస్ ఫర్ ద ఎంటైర్ వర్క్ ఈస్ 10,000. హౌ మచ్ షుడ్ సురేష్ బి పేడ్ ఇఫ్ ద వర్క్ టుగెదర్ ఫర్ ద ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ద వర్క్. సురేష్కి ఒక పని 20 రోజులు పడుతుంది, రాజేష్కి 30 రోజులు పడుతుంది. మొత్తం పని ఇద్దరు కలిసి చేశారు, అయితే 10,000 వచ్చాయి. ఆ 10,000లో సురేష్కి ఎంత వస్తాయి చూడమ్మా. సురేష్ ఎన్ని రోజులమ్మా, 20 రోజుల్లో చేయగలడు. రాజేష్ ఎన్ని రోజుల్లో చేయగలడు, 30 రోజుల్లో చేయగలడు. అంటే రోజుల నిష్పత్తి ఇచ్చాడండి, ఇప్పుడు కూడా మనీ అనేది దేని ప్రకారం పంచుకుంటారండి, వాళ్ళ యొక్క సామర్థ్యాల ఆధారంగా పంచుకుంటారు. అప్పుడు రోజుల నిష్పత్తి 2:3 అంటే ఇద్దరు కలిసి చేశారు కాబట్టి 2:3 అంటే సామర్థ్యాల నిష్పత్తి ఏమవుతుందండి, 3:2 అవుతుందండి. సామర్థ్యాల నిష్పత్తి ఏమవుతుంది, 3:2 అవుతుంది. మొత్తం ఎన్ని భాగాలంటే 5 భాగాలు. సో 5 భాగాలంటే ఎంతమ్మా, 10,000. 5 భాగాలంటే 10,000 అండి. 5 భాగాలంటే 10,000, ఓకేనమ్మా. సో సురేష్ సామర్థ్యం 3 భాగాలు, రాజేష్ సామర్థ్యం 2 భాగాలు. 5 భాగాలంటే 10,000 అండి. అప్పుడు ఈచ్ భాగం ఎంతమ్మా, 2,000. అంటే ఒక భాగం అంటే 2,000. అడిగింది ఎవరిది, సురేష్ది కదా. సురేష్ యొక్క సామర్థ్యం ఎంత, 3 భాగాలు. ఒక భాగం అంటే 2,000 కదా, 3 భాగాలంటే 6,000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇన్ ద ఫాలోయింగ్ డేటా ఈజ్ ప్లాటెడ్ ఇన్ ఏ పై చార్ట్. అంటే ఈ డేటాని, ఈ టేబులర్ డిఏని మనం పై చార్ట్లో కింద ప్లాట్ చేసినట్లయితే, గీసినట్లయితే, సో 3వ వారం చూపించే రంగానికి కోణం యొక్క కొలతను కొనండి. 3వ రంగం అంటే ఇది 1200, ఓకేనమ్మా. మనం జనరల్గా అయితే పై చార్ట్లో చూపిస్తే శాతం ప్రకారం అయితే 100% తీసుకుంటాం, కోణాల ప్రకారం అయితే 360 degrees తీసుకుంటాం. సో చూద్దాం మొత్తం ఎంతో చూద్దాం. ఫస్ట్ ఒకసారి మీరు చూడండి, 1460 940 అంటే ఇక్కడ ఈ 60 ఇక్కడ యాడ్ చేస్తే 1000 అవుతుంది. 1000 + 1400 అంటే 2400 అవుతుంది. 2400 + 1200 అంటే 3600 అవుతుంది.
3600 ప్లస్ 900 అంటే 4500, 4500 ప్లస్ 800 అంటే 5300. ఆ 5300లో చూడమ్మా, 5300లో మనకు కావాల్సింది ఏంటి, మూడోది అంటే 1200. సో ఈ 1200 అనేది ఎన్ని డిగ్రీలు ఇంటూ 360 సర్కా చేయొచ్చండి, కానీ ఇలా చేయక్కర్లేదు. సో 10% అంటే ఎంత, 530. 20% అంటే ఎంత, 1060. అంటే మనకి 20% కన్నా ఎక్కువ కావాలి. అమ్మ 100% అంటే 360 డిగ్రీస్ కదా, 10% అంటే 36 డిగ్రీస్, 20% అంటే 72 డిగ్రీస్. అంటే మన ఆన్సరు 72 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మనకు కావాల్సిన 1200 అనేది 20% కన్నా ఎక్కువ, అంటే 72 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండాలి. ఆప్షన్లో చూడమ్మా, 72 కన్నా ఎక్కువ ఉండాలి అంటున్నాను. 72 కన్నా ఎక్కువ ఉండాలి, 72 కన్నా ఎక్కువ ఉండాలి. అసలు 72 కన్నా ఎక్కువ ఉన్న ఆప్షన్ ఒకటేగా, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. మనకు ఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, బి మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే, ఫస్ట్ స్టేట్మెంట్లో ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, సెకండ్ స్టేట్మెంట్లో బి మ్యాట్రిక్స్ ఇచ్చాడు, మూడో స్టేట్మెంట్లో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 0 అన్నాడు. 0 అనేది నల్ మ్యాట్రిక్స్ అండి, అండ్ నల్ మ్యాట్రిక్స్ అంటే ఇలా ఉంటుందండి. సో 0 0 2/2 నల్ మ్యాట్రిక్స్ అండి. ఓకేనమ్మా, 2/2 నల్ మ్యాట్రిక్స్ ఇలా ఉంటుంది. అయితే మనకి ఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఏ డేటా సరిపోతుందో అడుగుతున్నారమ్మా. ఏ డేటా సరిపోతుంది చూడమ్మా. సో ఫస్ట్ చూడమ్మా, ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ సఫిషియంట్ అన్నాడు. అంటే ఓన్లీ 2 యూజ్ చేసి ఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలమా? రెండో స్టేట్మెంట్ మాత్రం యూజ్ చేసి ఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయలేమా? చేయలేం. అంటే ఇది ఆన్సర్ కాదు. ఓన్లీ 1 యూజ్ చేసి, దీన్ని మాత్రం యూజ్ చేసి కనుక్కోగలమా? కనుక్కోలేము. ఓన్లీ 3ని యూజ్ చేసి ఆన్సర్ చేయగలమా? చేయలేము. ఓకేనమ్మా. కానీ మనకు ఆన్సర్ చేయాలంటే 3 స్టేట్మెంట్ కావాలి. ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నామా, డేటా సఫిషియన్సీస్ క్వశ్చన్స్లో సమ్మును సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు ఇచ్చిన డేటా, ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో డేటా, మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ఏ డేటా అయితే సరిపోతుందా లేదా టెస్ట్ చేయడమే మన డ్యూటీ, దాని ఆన్సర్ చేయడం మన డ్యూటీ కాదు. ఎస్, ఇప్పుడు 3 స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటే ఏ అంటే ఎంత ఇచ్చాడు, బి అంటే ఎంత ఇచ్చాడు, ఆ 2 మ్యాట్రిక్స్ని యాడ్ చేస్తే, సో మ్యాట్రిక్స్ని యాడ్ చేసి 0 మ్యాట్రిక్స్కి ఈక్వల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తారా? వస్తుంది. మ్యాట్రిక్స్ ఎడిషనే n+1 = 0, అప్పుడు n = వస్తుంది కదా. ఎస్ అన్నా. సో మనకు ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్ కాదు, సరిపోతుందా లేదా. 3 స్టేట్మెంట్ని యూజ్ చేస్తే ఆన్సర్ సరిపోతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఎన్ ఎలివేటర్ డిసెండ్స్ into a mine shaft at the rate of 7.5 meters per minute. If the descent starts from 35 meters above the ground, how long will it take to reach the mine that, so 430 meters below ground. సో అబోవ్ గ్రౌండ్ నుంచి 35 meters అబోవ్ గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేసా, బిలో 430 వెళ్ళాలి. అంటే 35 అబోవ్ నుంచి స్టార్ట్ చేసా, 430 గ్రౌండ్ బిలో వెళ్ళాలి. అంటే మొత్తం ఎంత వెళ్ళాలండి? 465 meters వెళ్ళాలి. ఓకేనా, 465 meters వెళ్ళాలి. నేను కరెక్ట్ భూమి నుంచి స్టార్ట్ చేయట్లా, భూమి పైన 35 మీటర్ల పైనుంచి స్టార్ట్ చేస్తున్నా. అంటే ఇది భూమి అనుకుంటే, అంటే మనం నించునేది భూమి అనుకుంటే, నేను 35 meters అబోవ్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. అబోవ్ నుంచి భూమికి రావడానికి 35 meters పడుతుంది. మళ్ళీ భూమి నుంచి స్టార్ట్ అయిన తర్వాత భూమి లోపలికి వెళ్ళడానికి 430, అంటే మొత్తం 465 వెళ్ళాలి. సో నిమిషానికి ఎంత వెళ్తుందమ్మా? 7.5 meters వెళ్తుంది. నిమిషానికి 7.5 meters వెళ్తుంది. ఓకేనమ్మా. 7.5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందండి? ఒకసారి మీరు చూస్తే దీన్ని 15/2 అని రాసుకోవచ్చు కదా, 15/2 అని రాసుకోవచ్చు కదా. సో 15 టేబుల్ ఎన్ని టైమ్స్ అమ్మా? 15 3s 45, 15 1s అంటే 31 టైమ్స్ పోతుంది. 31 2 టైమ్స్ ఎంతమ్మా? 62. అంటే ఎన్ని నిమిషాలు పడుతుందండి? 62 నిమిషాలు పడుతుంది. A solid cylinder whose radius of the base is 12 centimeters and the height is 8 centimeters is melted and made a solid sphere. The radius of the sphere is what? ఒక ఘనస్తంభం యొక్క వ్యాసార్థం 12 సెంటీమీటర్లు, ఎత్తు 8 సెంటీమీటర్లు. దీన్ని కరిగిస్తే, ఇప్పుడు నేను గుర్తుపెట్టుకోండి, మెల్ట్ అంటారు. సో మెల్ట్ చేసినా సరే గుర్తుపెట్టుకోండమ్మా, మెల్ట్ చేయడం అన్నా కరిగించడం అన్నా గుర్తుపెట్టుకోండి, ఒక ఫామ్ ఆఫ్ ఫిగర్ని మరొక ఫామ్ ఆఫ్ ఫిగర్గా మెల్ట్ చేస్తే వాటి యొక్క ఘన పరిమాణాలు సమానం అవుతాయి, వాటి యొక్క వాల్యూమ్ సమానం అవుతాయి. అంటే ఇక్కడ ఏ ఫిగర్స్ అమ్మ? ఇక్కడ సిలిండర్ వాల్యూమ్ ఎంతమ్మా? πr²h. πr²h. ఆర్ అంటే ఎంత ఇచ్చినాడమ్మా? 12 ఇచ్చినాడు. r² అంటే 12 × 12. సో 12² ఇంటూ హెచ్ అంటే ఎంత ఇచ్చినాడమ్మా? 8 ఇచ్చినాడు. అంటే స్తూపం యొక్క ఘన పరిమాణం దేనికి సమానం? దేనిగా మారుస్తున్నారు? గోళంగా మారుస్తున్నారు. అంటే గోళం యొక్క ఘన పరిమాణం. సో గోళం యొక్క ఘన పరిమాణం ఎంతమ్మా? 4/3 πr³. 4/3 πr³. సో ఆర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఆర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పైకి క్యాన్సిల్ అయిపోతుందమ్మా. సో ఒకసారి మీరు గుర్తుపెట్టుకుంటే 4 టేబుల్లో 4 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. సో ఈ 12ను మనం 12 × 12 రాస్తే ఈ 3 కూడా యువతలకు వస్తే ఏమవుతుందమ్మా? 36 × 24 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు 6³ సో ఒకసారి మీరు చూస్తే ఈ 36 బయటకు వచ్చేస్తే ఏమవుతుందంటే 6 అవుతుంది. ఓకేనమ్మా. క్యూబ్ రూట్ కదా,
సో దీన్ని ఎలా రాస్తానంటే చూడండి, ఈ 24 నేను 6 into 4 రాస్తాను, రాయొచ్చు కదా, 6 into 4 రాయొచ్చు కదా. అప్పుడు 36 into 6 అంటే 216. క్యూబ్ రూట్లోంచి 216 బయటకు వస్తే 6 అవుతుంది. ఇంకెంత ఉంటుందండి, 4 ఉంటుందండి. ఆ 4ని ఇలా క్యూబ్ రూట్ ఆఫ్ 4 అని రాయొచ్చు కదా, క్యూబ్ రూట్ ఆఫ్ 4 అని రాయొచ్చు కదా. ఇప్పుడు నేను 24ని 6 into 4 రాసా. 6 into 36 అంటే 216. 216 అంటే 6 క్యూబ్. ఓకే, అందుకని 6 బయటకు వస్తుంది. ఇంకా 4 క్యూబ్ రూట్ ఉండదు కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ 4 అంటే 6 into క్యూబ్ రూట్ ఆఫ్ 4. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. The mean of the 4 numbers is 37. The mean of the smallest three of them is 34. If the range of the data is 15, what is the mean of the largest 3? 4 సంఖ్యల సగటు ఇచ్చున్నాడమ్మా. ఆ 4 సంఖ్యలు నేనేమనుకుంటున్నానంటే, సో ఏబిసిడి అనుకుంటున్నాను. అసెండింగ్ ఆర్డర్ రాస్తున్నాను. ఏబిసిడి అనేవి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఏ అనేది చిన్న సంఖ్య అనుకుంటున్నాను, డి అనేది పెద్ద సంఖ్య అనుకుంటున్నాను. 4 కాబట్టి 4 into 37. 4 into 37 అంటే ఎంతమ్మా, 37, 37, 74, 74, 74, 148. ఓకేనమ్మా. వాటిలో అతి చిన్న 3 సంఖ్యల సగటు, అతి చిన్న 3 సంఖ్యల సగటు అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు సగటు 34 అన్నాడు కాబట్టి మనకు 3 into 34 అంటే ఎంత వస్తుందండి, 102 వస్తుంది. అప్పుడు ఏబీసీని దీనిలోంచి సబ్ట్రాక్ట్ చేస్తే డి ఎంత వస్తుందమ్మా, సో డి ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందండి, 46 వస్తుందండి. డి ఈజ్ ఈక్వల్ 46. చూద్దాం ఒకసారి. డి ఈజ్ ఈక్వల్ 46 అండి. రేంజ్ ఏమంటున్నాడమ్మా, సో ఒకసారి చూస్తే పరిధి, సమాచార పరిధి 15 అయితే అంటున్నాడు. పెద్దది 46, పరిధి 15 అంటున్నాడు. పరిధి అంటే దాని మీనింగ్ ఏంటి, చిన్నదాని నుంచి పెద్దదానికి మధ్య గ్యాప్ అని. పరిధి అంటే రేంజ్ అంటే చిన్నదాని నుంచి పెద్దదానికి మధ్య గ్యాప్ అని. ఇప్పుడు పరిధి 15 ఇచ్చాడంటే చిన్న వాల్యూ ఏమై ఉండాలి, 31 అయి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి పరిధి 15 అంటే పెద్ద వాల్యూలో నుంచి పరిధిని తీసేస్తే చిన్న వాల్యూ వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఏ తెలుసు, డి తెలుసు, బి ప్లస్ సి కావాలి. కాకపోతే ఇక్కడ మనకు ఇంకో విషయం ఏంటంటే, ఏ 31 అయితే చూడమ్మా, ఇక్కడ ఏ 31 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు బి ప్లస్ ఎంత అవుతారండి, బి ప్లస్ ఎంత అవుతుందమ్మా, సో బి ప్లస్ ఎంత అవుద్ది, 31 సబ్ట్రాక్ట్ చేయండి, 71 వస్తుంది. అంటే బి ప్లస్ సి 71 కదా, మనకు బి ఎంతో సి ఎంతో డి ఎంతో తెలియాల్సిన అవసరం లేదు. బి ప్లస్ సి 71 కదా, అడిగింది అతి పెద్ద 3 సంఖ్యలు కదా, అతి పెద్ద 3 అంటే ఈ చిన్నదాన్ని తీసేసి సరిపోతుంది కదా. అతి పెద్ద 3 అంటే సో ఈ బీసీ కలుపుకుంటేనేమో 71 వస్తుంది, ఇదేమో 46, మొత్తం కలిపితే ఎంతమ్మా 110, 117 అంటే అతి పెద్ద 3 సంఖ్యల యొక్క మొత్తం 117. వాటి సగటు అన్నాడు కాబట్టి బై 3 వేసాను. 117/3 అంటే 39. సో వీళ్ళ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. 775 rupees invested for 80 years gives an interest of 434 rupees. The rate of simple interest per annum is what? ప్రిన్సిపల్ ఇచ్చినాడు, కాలం ఇచ్చినాడు, వడ్డీ ఇచ్చినాడు, అయితే సంవత్సరానికి ఎంత వడ్డీ వస్తున్నాడు. సో చూద్దాం ఒకసారి కానీ మీరు చూస్తే ఇక్కడ ఆ 434 అనేది ఎన్ని ఇయర్స్కి వడ్డీ అండి, 8 ఇయర్స్కి వడ్డీ కదమ్మా, 8 ఇయర్స్కి వడ్డీ అమ్మ. సాధారణ వడ్డీ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం సమానమే. 434 అనేది 8 ఇయర్స్కి ఇంట్రెస్ట్. ఒక ఇయర్కి ఎంతో చూద్దాం, ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఎప్పుడు కూడా 1 ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తాం. సో 8 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా, 8 5s 40, 8 4s 32, ఇంకెంత 2 ఉంటుంది. 2/8 అంటే 1/4, 1/4 అంటే 0.25. ఇది 1 ఇయర్కి వడ్డీ అండి. ఈ 54.25 అనేది 1 ఇయర్ ఇంట్రెస్ట్. ఈ 1 ఇయర్ ఇంట్రెస్ట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం మనం, ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రిన్సిపల్ ఎంతమ్మా 775. ప్రిన్సిపల్ ఎంతమ్మా 775. 775లో 54.25 అనేది ఎంత శాతం, ఓకేనమ్మా. ఒకసారి మీరు చూస్తే 1% తీసుకుంటే ఎంతమ్మా 7.75, 2% తీసుకుంటే ఎంత, 1% తీసుకుంటే 7.75, 7% తీసుకున్నాం అనుకోండి, 7 into 7 అంటే 49, 7 into 0.7 అంటే 4.9, 4.9 ప్లస్ 49 అంటే 53 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా 7% అది ఉంటుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 7%. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. చేయక్కర్లేదు, మీరు కావాలి చూడండి. 1% తీసుకుంటే 7.75, ఓకేనమ్మా. 7% తీసుకోండి, 7 7s 49, 7 into 0.7 అంటే 4.9, 7 into 0.05 అంటే 0.35. వీటన్నిటిని యాడ్ చేయండి, 54.25 వస్తుంది. అలా చెక్ చేయక్కర్లేదు, ఓకేనమ్మా. అదే. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. Neha bought an old refrigerator for 4,800 and spent 20% on its repairs. By how much should the cost price increase to get a profit of 1440? 1440 ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి, సో ఎంత శాతం పెంచాలి? స్నేహ పాత రిఫ్రిజిరేటర్ను 4,800 కొని మరామతుల కోసం 20% ఖర్చు పెట్టింది. చూడమ్మా, 4,800 కొన్నదండి, 20% మరామతుల కోసం ఖర్చు పెట్టింది. 20% అంటే ఎంతమ్మా దీనికి, 20% అంటే ఎంత, 960. సో 960 యాడ్ చేస్తే ఎంతమ్మా, సో 5,760. 5,760. సో
5760 అండి. ఇప్పుడు మనము దీనికి ఎంత లాభం రావాలంటే ఆమెకి 1440 లాభం రావాలంట. 1440 లాభం రావాలి అంటే ఈ 40ని ఇక్కడ యాడ్ చేస్తే 5800 అవుతుంది. 5800కి 1400 యాడ్ చేస్తే 7200 అవుతుంది. అంటే మనం ఆ ఆర్టికల్ని 7200కి అమ్మాలి. 7200కి అమ్మాలి అంటే ఎంత శాతం పెంచాలి? 4800ది 7200కి అమ్మాలి అంటే, ఎందుకంటే చూడండి అమ్మా, ఇప్పుడు కూడా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేవి ఇప్పుడు కూడా కొన్న వేల కలపాలి. చాలామంది దీని మీద క్యాలిక్యులేట్ చేస్తారు 4800 మీద, అది రాంగ్ అవుతుంది. సో చూడమ్మా, ఇది ఆమె కొన్న అసలు ధర, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా కొన్న వేలకే కలుపుతాం. అంటే మొత్తం కొన్న వేల చూడమ్మా, మొత్తం టోటల్ కాస్ట్ ప్రైస్ అనేది మొత్తం కొన్న వేల అనేది 5760 అవుతుంది. ఇది అవుతుంది కొన్న వేల, ఇది కాదు. అంటే కొన్న వేల అనేది 5760 అండి. దాని మీద 1440 లాభం రావాలి. సో 1440 అనేది ఎంత శాతం అమ్మ? 1440 డబల్ చేస్తే 2880, 2880 డబల్ చేస్తే 5760, అంటే ఎగ్జాక్ట్గా 1/4. ఎగ్జాక్ట్గా 1/4. మా 1/4 అంటే 25%. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, సో ఇక్కడ జో కెన్ కంప్లీట్ 1/4 of the task in 10 days. జాక్ కంప్లీట్ ద హోల్ వర్క్ ఇన్ 45/2 days. హౌ లాంగ్ జో అండ్ జాక్ టు టేకెన్ టుగెదర్ కంప్లీట్ ద వర్క్? సో ఒకసారి చూడండి అమ్మ జాగ్రత్తగా. జో ఒకడైతే 1/4 వర్క్ని 10 daysలో చేస్తాడండి. అంటే 1/4 వర్క్ని 10 daysలో చేయడం అంటే ఒక పార్ట్ని 10 రోజులు పడుతుంది. మొత్తం వర్క్ అంటే 4 భాగాలు అంటే 40 రోజులు. సో ఒకసారి మీరు చూస్తే జో ఒక్కడే అయితే 40 రోజులు తీసుకుంటాడండి. జాక్ ఒక్కడే అయితే సో ఎన్ని డేస్ తీసుకుంటాడమ్మా? సో 45/2 days తీసుకుంటాడండి. 45/2 days తీసుకుంటారు. అడిగింది ఏంటంటే ఇద్దరు కలిసి ఎన్ని డేస్ చేస్తారు? అదే కదా అడిగింది, ఇద్దరు కలిసి ఎన్ని డేస్ చేస్తారు? ఏ అలోన్ బి అలోన్ వచ్చాడు, ఏ బి టుగెదర్. సింపుల్గా మనం సో ఎల్సిఎం చేయక్కర్లేదమ్మా, XY/X+Y అని డైరెక్ట్గా చేయొచ్చు. సింపుల్ క్వశ్చనే కాబట్టి. లేదంటే మీరు ఎల్సిఎం తీసుకొని చేసినా నో ప్రాబ్లం అండి. 45/2 2 అనేది ఎల్సిఎం అమ్మా, 2కు 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ డినామినేటర్లు ఏమొస్తుందమ్మా? సో 240 చేస్తే 80 + 45 అంటే 125. డినామినేటర్లో 125 వస్తుందండి, 125 వస్తుంది. 2కి 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనమ్మా. సో నెక్స్ట్ ఒకసారి మీరు చూస్తే ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి? సో 5 టేబుల్లో 5 9s 525 టైమ్స్, 5 5s 5 8s 8 9s 72, 72/5, 72/5. సో 5 టేబుల్లో 72 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 14 టైమ్స్ పోతుంది. 7 14s 70. సో రిమైండర్ ఇస్ వాట్ అమ్మా? 2/5. అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 14 2/5. సో 14 2/5 ఎక్కడ ఉందో చూడండి అమ్మా ఆప్షన్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. లేదు మీరు ఎల్సిఎం తీసుకొని చేసినా అన్నా సరే మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ అండి, 2 inlet pipes A and B can fill a cistern in 12 hours and 36 hours respectively, while pipe C can outlet pipe can drain all the water in 6 hours. When the cistern is full, pipe C is left out open for 1 hour. So closed A is open and 1 hour and closed, pipe B is closed and then closed. చూడమ్మా, ఇలాంటి సమ్ మనం ఆల్రెడీ ఈ షిఫ్ట్లో చేసాం. ఓకేనమ్మా. సేమ్ క్వశ్చన్ అలా రిపీట్ చేశాడండి, కానీ వాల్యూస్ మార్చాడు అంతే. అంటే చూడండి, ఒకే షిఫ్ట్లో 2 మోడల్స్ 2 క్వశ్చన్స్ ఇచ్చాడు సేమ్ మోడల్ మీద. ఒకే షిఫ్ట్లో సేమ్ మోడల్ యూజ్ చేసుకొని 2 క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండమ్మా. ఒకసారి మీరు చూస్తే ఆల్ ఆఫ్ యూ ఒకసారి జాగ్రత్త చూడమ్మా. మనం ఇలాంటి క్వశ్చన్ మనం అటాక్ చేస్తున్నాం ఆల్రెడీ. సో మరొకసారి చెప్తాను చూడమ్మా. ఏ అలోన్ అయితే ఎన్ని అవర్స్ అండి? 12 hours. ఇది నింపే పైప్ అండి. ప్లస్ బి అయితే ఎన్ని అవర్స్ అమ్మా? 36 hours అండి. ఇది కూడా నింపేదే. సి ఖాళీ చేసేదండి. ఎన్ని గంటలు ఖాళీ చేస్తుంది? 6 గంటలు ఖాళీ చేస్తుంది. ఎల్సిఎం ఎంత అంటే 36. ఎందుకంటే 12 అనేది 36లో ఉంటుంది, 6 అనేది 36లో ఉంటుంది. కసాగు 36. అంటే టోటల్ ట్యాంక్ యొక్క సామర్థ్యం 36. సో 12వ టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 3 టైమ్స్ పోతుంది. ఎందుకు సార్ మీరు ప్లస్ తీసుకున్నారు అంటే అది నింపే పైప్ కాబట్టి ప్లస్ తీసుకున్నా. 36వ టేబుల్లో ఒకసారి పోతుంది, ప్లస్ తీసుకుంటున్నా నింపే పైప్ కాబట్టి. సో 6 టేబుల్లో 6 టైమ్స్ పోతుంది, ఖాళీ చేసేది కాబట్టి -6. ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేశారు? సో చూడమ్మా, నీటి తొట్టె నిండినప్పుడు అంటే ట్యాంకులో నిండుగా నీళ్ళు ఉన్నప్పుడు సి పైప్ని మొదటగా ఓపెన్ చేశారు. అంటే మొదటి గంటలో ఉన్న వాటర్ 6 లీటర్లు బయటికి పోతాయి. 6 లీటర్లు బయటికి పోతాయి. నెక్స్ట్ ఎవరు వస్తారు? ఏ వస్తారు, 2 నింపుద్ది, 3 నింపుద్ది. తర్వాత సి వస్తుంది, బి వస్తుంది, 1 నింపుతుంది. అంటే ఇక్కడ 3 గంటల్లో ఏమైతే జరుగుతుందో ఆ నెక్స్ట్ 3 గంటల్లో కూడా అదే జరుగుతుంది కదా. అంటే సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది. అంటే 3 గంటలు ఏం జరుగుతుంది ఇక్కడ? 3 గంటలు ఏం జరుగుతుంది? 6 లీటర్లు పోతుంటే 4 లీటర్లు వస్తున్నాయి. అంటే ఉన్న లీటర్లు 2 లీటర్లు ఖాళీ అవుతున్నాయి. అలాంటి 2 దీంట్లో ఎన్ని ఉంటాయి? 36 డైరెక్ట్గా తీసుకోకూడదు, తీసుకుంటే రాంగ్ అవుతుంది. 30 వరకు తీసుకోవాలి. ఎందుకంటే 6 లీటర్లు అనేది నెక్స్ట్ ఫస్ట్ అదే కాబట్టి ఓపెన్ అయితే 6 మిస్ అవుతాయి. అందుకని 30 వరకు తీసుకోవాలి. ఒక సైకిల్ ముందు వరకు తీసుకోవాలి. 30 వరకు తీసుకుందాం. అలాంటి 2 అంటే సో 30 ఎన్ని ఉంటాయి? 15 ఉంటాయి. అంటే 15 సైకిల్స్ వెళ్ళాలి మనం. ఎన్ని సైకిల్స్ వెళ్ళాలి? 15 సైకిల్స్ వెళ్ళాలి.
ఒక సైకిల్ అంటే ఎన్ని అవర్స్ అమ్మా 3 గంటలు. ఒక సైకిల్ అంటే 3 గంటలు. ఏ 1 గంట, బి 1 గంట, సి 1 గంట. అంటే 45 గంటలు పడుతుంది. అంటే 45 గంటల్లో 30 లీటర్లు ఖాళీ అవుతాయి. ఓకేనమ్మా, 30 లీటర్లు ఖాళీ అవుతాయి. ఇంకా 46వ గంటలో ఏ పైప్ ఓపెన్ అవుద్ది? సి పైప్ ఓపెన్ అవుద్ది. ఉన్న లీటర్లు ఎన్ని? 6 లీటర్లు. అంటే 46వ గంటలో ఆ 6 లీటర్లు ఖాళీ చేసేస్తే ట్యాంక్ ఖాళీ అయిపోతుంది కదా. అంటే మొత్తం ఆన్సర్ ఎంత? 46 గంటలు. సో 46 గంటల్లో ట్యాంక్ అనేది ఖాళీ అవుతుంది. 45 గంటల్లో 30 లీటర్లు ఖాళీ అవుతాయి. 46వ గంటలో సి పైప్ ఓపెన్ అవుతుంది కాబట్టి సార్ మళ్ళీ 47వ గంటలో ట్యాంకులోకి నీళ్ళు వస్తాయి. మనకు కావాల్సింది ఖాళీ ఎప్పుడు అవుతుందని. దాని తర్వాత మళ్ళీ నీళ్ళు వస్తే మనకేం సంబంధం? ట్యాంక్ ఎప్పుడు ఖాళీ అవుతుంది? 46 గంటలు ఖాళీ అవుతుంది. ఒక సైకిల్ ముందుగా తీసుకోవాలి. ఓకేనమ్మా. అదే నెక్స్ట్ అండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 10,000 అండ్ ఆల్సో నియరెస్ట్ టు 10,000 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజుడ్ బై 21, 25 అండ్ 30. 10,000 కన్నా ఎక్కువ ఉండాలి. సో 10,000కి దగ్గరగా ఉండాలి. ఈ కింద మూడింటితో ఖచ్చితంగా భాగింపబడాలి. ప్రతి దాంతో చెక్ చేయాలంటే టైం పడుతుందండి. టైం పడుతుంది. అందుకని ఆ మూడింటికి ఎల్సిఎం తీసుకుని ఎల్సిఎంతో ట్రై చేద్దాం. అప్పుడు ఒకసారితో అయిపోతుంది. అమ్మ 21, 25, 30 అండి ఎల్సిఎం. ఒకసారికి మీరు చూస్తే ఆల్ ఆఫ్ యూ. సో 25కి 30కి చూద్దామమ్మా. 5 టేబుల్లో పోతుంది. స్మాలెస్ట్ నెంబర్ 25, 5 టైమ్స్ పోతుంది. 5 టైమ్స్ ఆఫ్ 30 అంటే 150. సో 150కి 21కి అండి 3 టేబుల్లో పోతుంది. 3 7s are 7, 150 టైమ్స్ 1050. ఎల్సిఎం 1050 అండి. అంటే 1050 టేబుల్ ఇది క్యాన్సిల్ అవ్వాలి. అసలు 1050 టేబుల్ ఇది క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవ్వదు. 1050 టేబుల్ ఇది క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 1050 టేబుల్ 10,500 క్యాన్సిల్ అవుతుంది. 1050 10 టైమ్స్ అంటే 10,500. సో ఇది కూడా క్యాన్సిల్ అవ్వదు. సో అలా ఆప్షన్ ఏముందమ్మా? ఆప్షన్ సి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జంట ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? ఏవైనా రెండు ప్రధాన సంఖ్యల మధ్య డిఫరెన్స్, భేదం అనేది 2 ఉంటే అవి కవల ప్రధాన సంఖ్యలు అంటాం, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో 2 ప్రధాన సంఖ్యల మధ్య 2 ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 2 ఉండాలి. చూడమ్మా, ఒకసారికి మీరు చూస్తే అసలు 21 అనేది ప్రైమ్ నెంబరే కాదు, 0 అనేది ప్రైమ్ నెంబరే కాదు. అంటే ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు కదా. 21 ప్రైమ్ నెంబర్ కాదు, 0 ప్రైమ్ నెంబర్ కాదు. అమ్మ 19 ప్రైమ్ నెంబరే, 31 ప్రైమ్ నెంబరే. కానీ ఆ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. అంటే ఇది ప్రైమ్ నెంబర్ అవుతుందా? ట్విన్ ప్రైమ్ నెంబర్ అవుతుందా? అవ్వదు. 41 ప్రైమ్ నెంబరే, 43 ప్రైమ్ నెంబరే. వాటి మధ్య గ్యాప్ 2 ఉంది. అంటే ఆన్సర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి, వాటి మధ్య గ్యాప్ అంటే డిఫరెన్స్ అనేది 2 ఉండాలి. ఓకేనమ్మా. అదే ద టోటల్ సేల్స్ ఆఫ్ స్మాల్ హోమ్ బేస్డ్ బిజినెస్ ఎర్న్డ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 30,000 ఇన్ ద ప్రీవియస్ క్వార్టర్ అండ్ ద కరెంట్ క్వార్టర్ ఆఫ్ ద ప్రాఫిట్ ఇంక్రీజ్డ్ బై 15% ఓవర్ ద ప్రీవియస్ క్వార్టర్. సో వాట్ ఈస్ ద యాక్చువల్ ప్రాఫిట్ ఇన్ ద కరెంట్ క్వార్టర్? ఒక చిన్న గృహ ఆధారిత వ్యాపారం మొత్తం అమ్మకాలు మునుపటి సంవత్సరంలో మునుపటి త్రైమాసికంలో 30,000 లాభం వచ్చింది. మునుపటి అంటే ప్రీవియస్ క్వార్టర్లో మనకు 30,000 లాభం వచ్చింది. ఇప్పుడు కరెంటు త్రైమాసికం గేమ్ చూసినట్లయితే, ప్రస్తుత త్రైమాసికం గేమ్ చూసినట్లయితే ప్రీవియస్ త్రైమాసికం కన్నా కూడా 15% పెరిగింది. అసలు ప్రీవియస్ అంటే ఎంత? 30,000. దానికన్నా ఇప్పుడు 15% పెరిగిందంట. అంటే 15% అంటే 30,000 మీద 15% అంటే ఎంతమ్మా? 10% అంటే 3,000, 5% అంటే 1,500, అంటే 4,500. అంటే 4,500 పెరిగితే ఎంత అవుతుందమ్మా? 15% కదా పెరిగింది. అంటే మొత్తం 15% పెరిగితే 34,500. అంటే ప్రస్తుతము ఇప్పుడున్నటువంటి ఈ త్రైమాసికంలో లాభం ఎంత వచ్చిందా అంటే 34,500. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ షాప్ కీపర్ సోల్డ్ ఏ పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్ అట్ ఏ లాస్ ఆఫ్ 13.5% ఇఫ్ హీ పెయిడ్ ఫర్ 400 రూపీస్ ఫర్ ద పెయిర్. హౌ మచ్ డిడ్ హీ సెల్ ఫర్ దెమ్? ఒక దుకాణదారుడు ఒక జత ప్యాంట్లను 13.5% నష్టానికి అమ్మాడు. ఒక జత ప్యాంట్లను అతను 400 రూపాయలకు కొన్నట్లయితే అతను వాటికి ఎంతకు అమ్మాడు? కొన్న వేళ ఇచ్చున్నాడండి 400. ఈ 400 పెట్టుకొని 13% నష్టానికి అమ్మాడండి. 10% అంటే ఎంతమ్మా? 40. ఓకేనమ్మా. 13% అంటే ఎంత? 13 4 52. 13 4 52. 0.5% అంటే 2. 52 ఎంత? 54. అంటే 54 రూపాయలు నష్టానికి అమ్ముకున్నాడు. 54 తీసేస్తే ఎంత ఉంటుందమ్మా? ఇంకా 356 ఉంటుంది, 346 ఉంటుంది. సో 346 రూపీస్కి అమ్మాడండి. అమ్మిన వేళ సెల్లింగ్ ప్రైస్ ఇస్ వాట్? 346. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. సో కాట్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ అండి. ఇప్పుడు కాట్ స్క్వేర్ ఏని మనం ఎలా రాయొచ్చమ్మా? కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు కదా. రాయొచ్చు. సైన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఇప్పుడు నేను కాస్ స్క్వేర్ ఏని కామన్ తీస్తున్నానండి. కాస్ స్క్వేర్ ఏని కామన్ తీస్తే నాకేం మిగులుతుందమ్మా? సో 1 సైన్ స్క్వేర్ ఏ మైనస్ 1 మిగులుతుంది. సైన్ స్క్వేర్ ఏ కసాగు వస్తే అప్పుడు మనకేమొస్తుందండి? 1 సైన్ స్క్వేర్ ఏ వస్తుంది. 1 సైన్ స్క్వేర్ ఏ వస్తుంది. ఓకేనమ్మా. 1 సైన్ స్క్వేర్ ఏ వస్తుంది. అమ్మ 1 సైన్ స్క్వేర్ ఏని మనం ఎలా రాయొచ్చు?
కాస్ స్క్వేర్ ఏ రాయొచ్చు, ఎందుకంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ 1 కాబట్టి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏని మనం కాస్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. చూడమ్మా, కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ ఏ అంటే కాట్ స్క్వేర్ ఏ. ఓకేనమ్మా, కాస్ బై సైన్ అంటే కాటే కదా, కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాట్ స్క్వేర్ ఏ. అలా ఏ ఆప్షన్ ఉందండి? ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. A sum of 2465.82 is spent on the purchase of 132 meters of the ribbon. What would be the cost of 1 meter ribbon? ఓకేనమ్మా, సో 132 మీటర్ల రిబ్బన్ కొనడానికి 2465.82 ఖర్చు చేసినట్లయితే 1 మీటర్ రిబ్బన్ ఎంత? 1 మీటర్ రిబ్బన్ ఎంత? చూడమ్మా, 2465.82 ఇది ఎన్ని మీటర్స్ అండి? 132 మీటర్స్. 132 మీటర్స్ 132 మీటర్స్ రిబ్బన్ ఎంత అయితే 1 మీటర్ ఎంత? ఓకేనమ్మా, ఒకసారి జాగ్రత్త చూడమ్మా. సో 132 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందండి? 1 టైం పోతుంది. 132 1 జాస్ 132. ఓకేనమ్మా, 132. ఇప్పుడు చూడమ్మా, 246లో నుంచి ఒక 132 తీసేస్తే ఇంకెంత ఉంటుందండి? సో 246లో నుంచి ఒక 132 సబ్ట్రాక్ట్ చేయండి. సో 100 పోతే 46లో నుంచి 32 పోతే ఎంత ఉంటుందో? 14 ఉంటుంది. 14 పక్కన 5 ఉంది కదమ్మా. ఓకేనమ్మా, సో ఒకసారి చూడమ్మా, 132. సో సింపుల్గా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనకు 132 టేబుల్లో 2465 చూడండి అమ్మా. 2465 ఎన్ని టైమ్స్ పోతుంది? 18 టైమ్స్ పోతుంది. 18 టైమ్స్ పోతుంది. మీరు కాలం చెక్ చేసుకోండి, ఎందుకంటే 132 2 టైమ్స్ 20 టైమ్స్ అంటే ఎంత? 2640. సో 2640 కన్నా తక్కువ ఉంది, ఎగ్జాక్ట్ దాని దగ్గరగా ఉంది, అంటే 18 టైమ్స్ పోతుంది. అసలు 18 టైమ్స్ అంటే ఎంతో చూద్దాం. చూడమ్మా, 130 టైమ్స్ 1800 టైమ్స్ అంటే 1800. 1830 టైమ్స్ అంటే 540. 1800 ప్లస్ 540 అంటే 2340. సో 2340 18 2 జార్స్ అంటే 36. సో 2340 ప్లస్ 36 అంటే 2366. 2340 ప్లస్ 36 కదా, 2376. ఇదేంటమ్మా? 18% అంటే 18 అంటే ఓకేనమ్మా, 18 టైమ్స్ అంటే ఇంకెంత ఉంటుందమ్మా? 2376 అంటే ఇంకెంత ఉంటుంది? అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 18 పాయింట్ సంథింగే ఉంటుంది. ఇంకెంత కావాలండి? 2376 అంటే ఇంకెంత కావాలి? ఇక్కడ ఒక 24 కావాలి, ఇక్కడ ఒక 65 కావాలి. 24 ప్లస్ 65 అంటే 89. అమ్మ 89 అంటే పాయింట్ పెట్టుకుంటే 890. 13 టేబుల్లో 890 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది? మినిమం 6 టైమ్స్ పోతుంది. 13 6 జార్ 78, 13 7 జార్ 91 అంటే 6 టైమ్స్ పోతుంది. అంటే మన ఆన్సర్ 18.6 ఉండాలి. 18.6 ఉండాలి. 18.6తో ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి. యాక్యురేట్గా చేయక్కర్లేదు. ఓకేనమ్మా, అదే. So your answer is what? Option C. Option C is the right answer. Thank you all of you. Welcome to today's class. Today we are going to discuss RRC Group D 27th November 2018 Shift 2 Reasoning paper. Okay. So let's start with question number 1. So ప్రతిసారి ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ వినేటప్పుడు ఆ ఎగ్జామ్లో చేసిన మిస్టేక్స్ ఏవి కూడా నెక్స్ట్ ఎగ్జామ్లో రిపీట్ అవ్వకుండా ఆ తప్పుల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే మన స్కోర్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అదే మనం ఫాలో అయితే చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినారో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ దే హ్యావ్ గివెన్ బేస్డ్ ఆన్ ఇన్ఈక్వాలిటీస్ అనే కాన్సెప్ట్ మీద మనకి క్వశ్చన్ ఇచ్చున్నారు. ఇక్కడ ఏంటి ఇచ్చారంటే ఇఫ్ డబ్ల్యూ గ్రేటర్ దెన్ ఎక్స్, ఎక్స్ గ్రేటర్ దెన్ వై అండ్ y greater than z, then which of the following conclusions is definitely wrong అని ఇచ్చారు. ఏది రాంగ్ అవ్వచ్చు అంటే మనకి ఇచ్చింది ఏంటి సార్? w greater than x, x greater than y, y greater than z. సో అన్నిటికంటే పెద్దది ఏముంది? w ఉంది, తర్వాత x, తర్వాత y, తర్వాత z. అది ఇందులో ఏది ఖచ్చితంగా తప్పు అని అంటున్నారు. ఫస్ట్ వన్ చూద్దాం. x greater than z అని తీసుకుంటే ఆబ్వియస్లీ x greater than y, y greater than z అయినప్పుడు x greater than z అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. w greater than z, w అన్నిటికంటే పెద్దదే కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. z గ్రేటర్ దెన్ w అని ఇచ్చారు. సో w గ్రేటర్ దెన్ z అయినప్పుడు z గ్రేటర్ దెన్ w అవడానికి అవకాశం లేదు కాబట్టి ఇది మన ఆన్సర్ గా తీసుకుంటాము. ఎందుకంటే మనం అడిగింది ఏంటంటే డెఫినెట్లీగా రాంగ్ ఏంటని అడిగారు, ఖచ్చితంగా ఏది తప్పు అని అడిగారు. ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ గా చెప్పాల్సింది తప్పు ఆన్సర్ ఏంటో చెప్పాలి కాబట్టి ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా చెప్పుకుంటాం. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్న మళ్ళీ మనకి నాన్ వెర్బల్ నుంచి ఇచ్చుకున్నాడు సార్. సో నాన్ వెర్బల్ ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ ఏంటంటే ఏ నమూనా కింద ఇచ్చిన నమూనాతో చాలా దగ్గర పోలిక కలిగి ఉంటుందని ఇచ్చారు. సో సిమిలర్ గా ఉండాలి సార్, దీనికి తగ్గట్టుగా ఉండాలి. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎలా ఇచ్చున్నారంటే ఇలా 2 యారోస్ రాసి ఉన్నారు. ఇలా ఒక యారో, ఇలా ఒక యారో ఉంది. సో యారోస్ ఇలా పెట్టుకున్నాయి, ఇక్కడ సర్కిల్ ఉందన్నమాట. సో ఇలాంటి అరేంజ్మెంట్ ఎక్కడ ఉందని అడిగాడు. సో ఇక్కడ 2 యారోస్ అయితే ఉన్నాయి, ఇక్కడ సర్కిల్ లేదు. సో దీన్ని తీసేస్తున్నా. ఇక్కడ 2 యారోస్ లేదు, సర్కిల్ ఉంది, తీసేస్తున్నా. తర్వాత ఇక్కడ 2 యారోస్ లేవు. సో ఆబ్వియస్గా ఏముంది సార్? యాసిస్ గా ఉన్నది సి.
సో సి అనేది ఎందులో ఇచ్చున్నాడు, బిలో ఇచ్చున్నాడు కాబట్టి 5వ ప్రశ్నకి ఆప్షన్ బి అనేది సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే ఇఫ్ ప్లాంట్ ఈస్ కాల్డ్, అడిగింది ఏంటి సార్, ఇఫ్ ప్లాంట్ ఈస్ కాల్డ్ గ్రీన్, గ్రీన్ ఈస్ కాల్డ్ ఫ్లవర్, ఫ్లవర్ ఈస్ కాల్డ్ బ్లూ, బ్లూ ఈస్ కాల్డ్ వైట్ అండ్ వైట్ ఈస్ కాల్డ్ బ్లాక్, దెన్ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ క్లియర్ స్కై అని ఇచ్చాడు. సో ఇది ఆన్సర్ చేసేటప్పుడు క్లియర్ స్కైకి యాక్చువల్ కలర్ ఏంటి సార్, బ్లూ. క్లియర్ స్కై ఎప్పుడు కూడా బ్లూ కలర్ లో కనిపిస్తుంది. సో బ్లూ కలర్ లో ఉన్నప్పుడు ఇక్కడ మనకి బ్లూ అనేది దాన్ని ఏమి ఇచ్చారు, బ్లూ ఈస్ కాల్డ్ వైట్ అనేది ఆన్సర్ పెట్టుకోవాలి. సో ఈస్ కాల్డ్ అని మనకి పైన కనిపించినప్పుడు మనం ఎప్పుడు కూడా నెక్స్ట్ ఎలిమెంట్ అనేది రాసుకుంటాం. మనకు వచ్చిన ఒరిజినల్ ఆన్సర్ నెక్స్ట్ రాసుకోవాలి. అలా కాకుండా మీన్స్ అని ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మనం ఒరిజినల్ ఆన్సర్ కి బిఫోర్ ఉన్నది, మనం తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈజ్ కాల్డ్ అని ఒక స్టేట్మెంట్ రన్ అయింది అంటే మన ఒరిజినల్ ఆన్సర్ కి నెక్స్ట్ లో ఉన్నది ఆన్సర్ అవుతుంది. బ్లూ అనేది ఒరిజినల్ ఆన్సర్ కాబట్టి బ్లూ ఈజ్ కాల్డ్ వైట్ కాబట్టి వైట్ అనేది ఆన్సర్ పెట్టుకోవాలి. అలా కాకుండా ఒక్కోసారి పెయింట్ మీన్స్ గ్రీన్, గ్రీన్ మీన్స్ అని ఇస్తారు. ఇలా మీన్స్ అని వచ్చినప్పుడు ఏదైతే మన ఒరిజినల్ ఆన్సర్ ఉంటుందో ఆ ఒరిజినల్ ఆన్సర్ ఉన్నటువంటి ప్రీవియస్ బిఫోర్ ఏదైతే ఉందో ఆ వర్డ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ చేయగలం. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ అంటే బ్లూ ఈజ్ కాల్డ్ వైట్ కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే అది సరైన క్వశ్చన్ ఆన్సర్ గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. రాజు ఇంట్రడ్యూస్డ్ ఎ గర్ల్ ఇన్ ఎ పార్టీ యాజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ హిస్ మదర్స్ ఓన్లీ సన్. హౌ ఈజ్ రాజు రిలేటెడ్ టు ద గర్ల్? దీని తెలుగులో ఒకసారి చూద్దాం. రాజు ఒక అమ్మాయిని పరిచయం చేసి ఏం చెప్పాడంటే తన తల్లి యొక్క, తన అంటే ఎవరు ఇక్కడ, రాజు ఏం చెప్తున్నాడు అంటే రాజు తల్లి యొక్క ఏకైక కొడుకు యొక్క కోడలుగా పార్టీలో పరిచయం చేశాడని చెప్తున్నాడు. అంటే రాజు యొక్క తల్లి యొక్క ఏకైక కుమారుడు ఎవరవుతారు, రాజునే అవుతాడు. సో ఈ రాజుకి కోడలంట, రాజు కోడలంట అవ్వాలంటే ఎలా అవుతారు, రాజు వాళ్ళ అబ్బాయికి భార్య. సో ఈవిడ కోడలు అనమాట. సో రాజు ఇంటికి ఈవిడెవరు, గర్ల్. ఆయన రాజు పరిచయం చేస్తున్న గర్ల్ ఎవరంటే ఈవిడ. ఆయన ఎలా పరిచయం చేశాడు, రాజు వాళ్ళ తల్లి వాళ్ళ ఏకైక కుమారుడికి కోడలుగా పరిచయం చేశాడు. సో కాబట్టి మనం అడుగుతుంది ఆ అమ్మాయికి రాజు ఏమవుతాడు. సో ఇప్పుడు ఈ గర్ల్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి రాజుని ఏమనిపిస్తుంది, ఆబ్వియస్ గా ఏమనిపిస్తుంది అంటే భర్త వాళ్ళ తండ్రి, భర్త తండ్రి అంటే హస్బెండ్స్ ఫాదర్ ఏమవుతారు, ఫాదర్ ఇన్ లా అవుతాడు, మామగారు. సో మామగారిని పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే ఇక్కడ 2 లాంగ్వేజ్ లో కూడా చదువుదాం సార్ ఒకసారి. Rashmi and Swati were playing chess sitting in a standard chess sitting arrangement. If Rashmi was facing east direction, then her opponent Swati was facing towards which direction? అడిగాడు. ఒకసారి తెలుగులో క్వశ్చన్ చదివే ప్రయత్నం చేద్దాం. రేష్మి మరియు స్వాతి ప్రామాణికంగా చదరంగా ఆడే విధానంలో కూర్చొని ఎదురుగా ఆడుతారు. చదరంగా ఆడే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు సార్, ఆపోజిట్ డైరెక్షన్ కూర్చొని ఇలా కానీ కూర్చొని ఉంటారు. అయితే ఏం చెప్పాడు, ఒకవేళ రేష్మి తూర్పు దిశ వైపు తిరిగి కూర్చుంటే, సో రేష్మి ఇలా కూర్చుంది, తన ఇటువైపు చూస్తుంది, ఇలా తూర్పు వైపు చూస్తూ ఉందన్నమాట. ఒకవేళ రేష్మి తూర్పు దిశ వైపు కూర్చొని ఉంటే అప్పుడు ఆమె ప్రత్యర్థి స్వాతి ఏ దిశ వైపు కూర్చొని ఉంటుంది అన్నది. సో స్వాతి కూడా ఇక్కడ కూర్చుంటుంది. అప్పుడు స్వాతి ఎటువైపు చూస్తూ ఉంటుంది, స్వాతి అని అంటే పశ్చిమ వైపు, పడమర వైపు చూస్తుంటుంది, వెస్ట్ వైపు చూస్తుంటుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తదుపరి ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటి సార్, మనకి నెంబర్ సిరీస్ నుంచి ఇచ్చారు. నెంబర్ సిరీస్ నుంచి ఇచ్చేటప్పుడు మీకు ఆల్రెడీ మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నా, మీకు ఎప్పుడైతే నెంబర్స్ మధ్య గ్యాప్ గమనించాలి, నెంబర్స్ మధ్య గ్యాప్ బట్టి ఆన్సర్ చేసుకోవాలి. గ్యాప్ ఎక్కువగా ఉంటే ఏం చేయాలి అంటే స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ చేసుకోవాలి. గ్యాప్ తక్కువగా ఉంటే, ఇచ్చిన నెంబర్స్ మధ్య గ్యాప్ తక్కువగా ఉంటే డిఫరెన్స్ చూసుకోవాలి. అలా కాకుండా క్రమంగా గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే అప్పుడు మల్టిప్లికేషన్ చూసుకోవాలి. ఇది ఎప్పుడు రెగ్యులర్ గా చెప్తా ఉన్నాను, ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈ పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, 45, 54, 64, 70 చూస్తే అన్ని నెంబర్లు కూడా 10 తేడాలో పక్క నెంబర్లా కనిపిస్తున్నాయి. దే ఆర్ వెరీ క్లోజర్ టు ఈచ్ అదర్. పక్క నెంబర్లు ఇచ్చినప్పుడు ఎలా ఆన్సర్ చేసుకోవాలి, మనం ఎలా ఆన్సర్ చేస్తామంటే డిఫరెన్స్కి వెళ్తాం. 45కి 54 డిఫరెన్స్ ఎంత, +9. 45 + 9 54, 54 + 10 64, 64 + 11 75, 75 + 12 చేయాలి. 75 + 12 చేస్తే 87 అనే సమాధానం ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఇచ్చిన బొమ్మల నుండి భిన్నమైన బొమ్మను కనుక్కోండి. ఇచ్చిన దాంట్లో ఏది భిన్నంగా ఉందని అడిగారు. సో గమనిస్తే ఎక్స్ అని రాయడానికి 2 లైన్స్ కావాలి మనకి. ఎన్ అని రాయాలి అంటే 1, 2, 3 లైన్స్ కావాలి. ఇక్కడ 2 లైన్స్ సరిపోతాయి, ఇక్కడ 3 లైన్స్ కావాలి. టీ అని రాయడానికి కూడా 2 లైన్స్ సరిపోతాయి. వై అని రాయడానికి కూడా 1, ఇలా రాసుకుంటే వై వచ్చేస్తుంది కాబట్టి 2 లైన్స్ సరిపోతాయి. సో ఏది డిఫరెంట్గా ఉంది సార్, ఎన్ రాయడం కష్టం కాబట్టి ఎన్ అనేది ఎందులో ఇచ్చినాడు, బిలో ఇచ్చినాడు కాబట్టి బి అనేది ఎందులో ఇచ్చినాడు, డిలో ఇచ్చాడు. జాగ్రత్తగా గమనించి.
సో బి అనేది మన ఆన్సర్. బి అనేది ఎందులో ఇచ్చున్నాడు సార్ ఆప్షన్, డిలో ఇచ్చున్నాడు కాబట్టి డి అనేది ఆప్షన్ పెట్టుకోవాలి. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్నలో మనం అడిగింది ఏంటంటే, ఈ క్వశ్చన్ తెలుగు ఇంగ్లీష్ రెండింటిలో చూద్దాం. ఫస్ట్, రామ్ ఈజ్ ద ఎల్డెస్ట్ ఆఫ్ శ్యామ్ అండ్ కృష్ణ. కృష్ణ ఈజ్ యంగర్ టు శ్యామ్. సో దీని ప్రకారం ఏం కంక్లూడ్ చేయొచ్చు అని అడిగాడు అనమాట. చూడండి సార్ ఒకసారి ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే, రామ్ ఈజ్ ద ఎల్డెస్ట్ ఆఫ్ శ్యామ్ అండ్ కృష్ణ. సో రామ్ అనేవాడు ఎల్డెస్ట్ ఆఫ్ శ్యామ్ అండ్ కృష్ణ అంటే శ్యామ్ మరియు కృష్ణ కంటే ఎల్డెస్ట్ అని ఇచ్చున్నాడు. రెండో దాంట్లో ఏమి ఇచ్చారు, కృష్ణ ఈజ్ యంగర్ టు శ్యామ్. కృష్ణ ఈజ్ యంగర్ టు శ్యామ్ అని ఇచ్చారు. ఓకేనా. సో కృష్ణ ఈజ్ యంగర్ టు శ్యామ్. సో ఇదే ఆర్డర్ అనమాట. మళ్ళీ ఇప్పుడు ఏమడిగారు, కృష్ణ ఈజ్ ద యంగెస్ట్ అని చెప్పేయగలమా సార్? కృష్ణ ఈజ్ ద యంగెస్ట్ ఆబ్వియస్లీ చెప్పేయగలం, ఎందుకంటే రామ్ కంటే వీళ్ళిద్దరు కింద ఉన్నారని చెప్పాడు. కృష్ణ అనేవాడు శ్యామ్ కంటే చెందున్నాడని చెప్పి ఖచ్చితంగా కృష్ణ అనేవాడు అందరికంటే చిన్నవాడు అన్న విషయాన్ని వెంటనే చెప్పగలం మనం. రెండోది, కృష్ణ ఈజ్ యంగర్ టు శ్యామ్ బై 2 years. కృష్ణ అనేవాడు శ్యామ్ కంటే 2 సంవత్సరాల చిన్నవాడు అని చెప్తున్నారు. అది ఎక్కడ పైన చెప్పలేదు కూడా మనం చెప్పలేము. సో ఒకసారి తెలుగులో కూడా చూద్దామమ్మా దీన్ని ఏమిచ్చున్నాడు అనేది. సో ఇందులో ఏమిచ్చున్నాడంటే, శ్యామ్ మరియు కృష్ణల కంటే రామ్ పెద్దవాడు. ఓకే, వీరు చెప్పిన దాని ప్రకారం శ్యామ్ మరియు కృష్ణల కంటే రామ్ పెద్దవాడు. సో రామ్ అనేవాడు శ్యామ్ మరియు కృష్ణల కంటే పెద్దవాడు అని ఇచ్చాడు అనమాట. అంటే శ్యామ్ మరియు కృష్ణల కంటే పెద్దవాడు. శ్యామ్ కన్నా కృష్ణ చిన్నవాడు, శ్యామ్ కన్నా కృష్ణ చిన్నవాడు. సో ఇదే ఆర్డర్. ఇప్పుడు మనం తీర్మానాలు ఏంటంటే, కృష్ణ అతి చిన్న వయస్కుడు. వీళ్ళు ముగ్గురు ఎవరు చిన్న వయసుడు అంటే కృష్ణ అతి చిన్న వయసుడు అని చెప్పొచ్చు. శ్యామ్ కంటే కృష్ణ 2 సంవత్సరాలు చిన్నవాడని ఇచ్చారు. అది ఎక్కడ కూడా ఎన్ని సంవత్సరాలు చిన్నవాడని చెప్పలేదు కాబట్టి మనం బి చెప్పలేం. సో ఒకటి మాత్రమే ఆన్సర్ అవుతుంది. సో ఒకటి మాత్రమే ఆన్సర్ అంటే ఏ ఆప్షన్ పెట్టడానికి అవకాశం ఉందో గమనిద్దాం. ఇక్కడ వీడు ఇచ్చిన దాని ప్రకారం ఏ ఆప్షన్ పెట్టడానికి అవకాశం ఉంది సార్? ఒకటి మాత్రమే అంటే ఓన్లీ 1 ఫాలోస్ ఈజ్ దేర్ ఇన్ ఆప్షన్ బి. బి అనేది ఆప్షన్ గా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా చెప్పొచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇలా ఇమేజ్ ఇచ్చున్నాడు. ఇలా ఇమేజ్ ఇచ్చి మనం అడుగుతున్న ప్రశ్న ఏంటో చూద్దాం. ఏమని అడుగుతా ఉన్నాడంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్ ద ఎడ్యుకేటెడ్ మ్యాన్ హూ ఆర్ నాట్ అర్బన్. ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, అర్బన్ అయి ఉండకూడదు అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే ఎలా రిప్రజెంట్ చేస్తున్నారో చూద్దాం. సార్ రిప్రజెంట్ చేసి చూస్తే, ఎస్ ఇక్కడ కాలనీ ఇష్టం ఇచ్చిన విధంగా 4 వేర్వేరు సమూహాలు. దీర్ఘ చతురస్రం పురుషులను సూచిస్తుందని ఇచ్చాడు సార్. సో దీర్ఘ చతురస్రం పురుషులను సూచిస్తుంది. ఇక్కడ గమనిస్తే ఇక్కడ రెక్టాంగిల్ ఏదైతే ఉందో ఇందులో పురుషులు సూచిస్తుందని చెప్పారు. అలాగే త్రిభుజం విద్యావంతులను సూచిస్తుంది, ఎడ్యుకేటెడ్ పర్సన్ చూపిస్తుంది. అలాగే సర్కిల్ పట్టణ వాసులను చూపిస్తుందని ఇచ్చాడు. లాస్ట్ లో చతురస్రం అనేది, ఓకే, చతురస్రం అనేది దేని చూపిస్తుంది అంటే దేని సూచిస్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగులను సూచిస్తుందని ఇచ్చాడు. ప్రభుత్వ ఉద్యోగులను సూచిస్తుందని ఇచ్చాడు. సో దీని ప్రకారం క్వశ్చన్ మనం గమనిస్తే మనల్ని అడిగింది ఏంటో చూద్దాం సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద ఎడ్యుకేటెడ్ మ్యాన్ హూ ఆర్ నాట్ అర్బన్. క్రింది వాటిలో ఏది పట్టణ వాసులు కానీ విద్యావంతులైన పురుషులను చూపిస్తుంది. పట్టణ వాసులు కాకూడదు, విద్యావంతులు పురుషులు అయి ఉండాలి. విద్యావంతులు పురుషులు అంటే ఏంటంటే ఉండాలి సార్, రెక్టాంగిల్ ట్రయాంగిల్ కలిసి ఉండాలి. సో రెక్టాంగిల్ ట్రయాంగిల్ కలిసి రెక్టాంగిల్ అంటే ఇదంతా, అలాగే ట్రయాంగిల్ కూడా కలిసి ఉండాలి. అంటే ఈ పార్ట్ ఇలా కలిసి ఉండాలి, ఇలా ఉండాలి. కానీ పట్టణ వాసులు కాకూడదు, అంటే సర్కిల్లో ఉండకూడదు. సర్కిల్లో లేకుండా మిగిలిపోయింది ఏంటి సార్, 11 మంది కాబట్టి 11 అనేది సరైన సమాధానం అవుతుంది. ఆ 11 అనేది ఏ ఆప్షన్ ఇచ్చినట్టు గమనిస్తే అదే మన ఆన్సర్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఆప్షన్ సిలో ఇచ్చున్నాడు కాబట్టి ఆప్షన్ సి సరైన సమాధానం. తర్వాత ప్రశ్న గమనించండి. ఇంట్రడ్యూసింగ్ నాగ్, హరిత సెడ్. నాగ్ అనే పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తూ హరిత ఏం చెప్పిందంటే, హిస్ బ్రదర్స్ ఫాదర్ ఈస్ ద ఓన్లీ చైల్డ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. సో ఓన్లీ ఇలాంటి రాసేటప్పుడు ఏం చెప్పుకోవాలి సార్ మనం, ఈజ్ ద ఎక్కడైతే కనిపిస్తుందో దాన్ని ఈక్వల్ టు అనుకోవాలి. అంటే హిస్ బ్రదర్స్ ఫాదర్ ఎవరంట, ఓన్లీ చైల్డ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. మై అంటే ఎవరు, ఇక్కడ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు అవుతారు. సో హరిత. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే హరిత వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి ఓన్లీ చైల్డ్. హరిత వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి ఓన్లీ చైల్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరంట, హిస్ బ్రదర్స్ ఫాదర్. ఈయన బ్రదర్ వాళ్ళ ఫాదర్ అంట ఆయన. సో కాబట్టి వీళ్ళు ముగ్గురు ఏమవుతారు సార్, ఆబ్వియస్గా సిబ్లింగ్స్ అవుతారు, తోబుట్టువులు అవుతారు. కాబట్టి హౌ ఈజ్ హరిత రిలేటెడ్ టు నాగ్ అంటే సిస్టర్ ఆర్ బ్రదర్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి తెలుగులో కూడా క్వశ్చన్ చదువుదాం సార్. తెలుగులో ఇచ్చింది ఏంటంటే, నాగును పరిచయం చేస్తూ అతని సోదరుడు తండ్రి నా తాత యొక్క ఏకైక సంతానము. ఇతని సోదరుడి తండ్రి నా అంటే ఇక్కడ నా అంటే ఎవరు, హరిత. హరిత యొక్క తాతగారికి ఏకైక సంతానం. హరిత యొక్క తాతగారికి ఏకైక సంతానం అంటే వీళ్ళు ముగ్గురు, ఇక్కడ నాగ్ ఉంటాడు,
నాగు వాళ్ళ సోదరుడు హరిత, వీళ్ళు ముగ్గురు ఏమవుతారు, తోబుట్టువులు అవుతారు. కాబట్టి నాకు హరిత ఏమవుతారంటే సోదరి లేదా సోదరుడు అని పెట్టుకోవచ్చు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే, ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సి, మొత్తం 4 పార్ట్స్ ఉన్నాయి. ఈ 4 పార్ట్స్ ఒక పార్టే ఫిల్ అయిందంటే 1/4 పార్ట్ ఫిల్ అయింది. ఇక్కడ కూడా గమనించండి, 1 2 3 4 5 6 7 8 పార్ట్స్ ఉంటే అందులో 2 ఫిల్ అయ్యి, అక్కడ కూడా 1/4 పార్ట్ మాత్రమే ఫిల్ అయింది. రిమైనింగ్ 3/4 పార్ట్ అనేది ఖాళీగా ఉంది. సో ఈ 2 యాస్టిస్ గా ఉన్నాయి. ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఇచ్చిన 3 భాగాల్లో కూడా ఒక భాగం ఖాళీగా ఉంది, 2 భాగాలు ఫిల్ అయినాయి. అంటే 2/3 పార్ట్ ఫిల్ అయింది. మనకి 1/3 ఖాళీగా కనిపించాలి. ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే ఈ మూడిట్లో ఒకటి మాత్రం ఫిల్ అయింది, 2 ఖాళీగా ఉన్నాయి. ఇది ఆన్సర్ అవ్వదు. అంటే 1/3 మాత్రమే ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుంది. మనకి 1/3 మాత్రమే ఖాళీగా ఉంది, 2/3 ఖాళీగా ఉంది. సో ఇది కాదు. ఇక్కడికి వచ్చేసరికి 1 2 3 4 5 6 6లో 2/3 పార్ట్స్ ఖాళీగా ఉన్నాయి. కానీ 1/3 పార్టే ఖాళీగా ఉండాలి, 2/3 పార్ట్ ఫిల్ అయి ఉండాలి. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఇక్కడికి వస్తే 1 2 3 4 5 6 కరెక్ట్గా హాఫ్ పార్ట్ ఫిల్ అయింది, హాఫ్ పార్ట్ వదిలేసింది. సో ఇది అవ్వదు. సో ఖచ్చితంగా డి పెట్టుకుంటే 1 2 3 4 5 6లో 2/3 పార్ట్ ఫిల్ అయింది, 1/3 పార్ట్ ఖాళీగా ఉంది. కాబట్టి ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్న ఏమి ఇచ్చారంటే, m@n మీన్స్ m ఈస్ డాటర్ ఆఫ్ n ఇలా ఇచ్చున్నాడు. సో మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఈక్వేషన్ ఇచ్చారు. r@s $t అనే స్టేట్మెంట్ తీసుకుంటే ఇందులో ఏది కరెక్ట్ అని చెప్తున్నాడు. $s అంటే $n అంటే ఏమని తీసుకోమన్నాడు, m ఈజ్ ద డాటర్ ఆఫ్ n. $s అంటే r ఈజ్ ద డాటర్ ఆఫ్ s అని తీసుకోమన్నాడు. తర్వాత $t $n అంటే m ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ n అయినప్పుడు $t అంటే s ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ t అవుతుంది. ఇలా ఇచ్చున్నాడు. దీని ప్రకారం మీరు ఏది కరెక్ట్గా చెప్పొచ్చు. ఫస్ట్ వన్, t ఈజ్ ద సిస్టర్ ఆఫ్ r. t ఈజ్ ద సిస్టర్ ఆఫ్ r. t r సిస్టర్ అవుతుందా సార్? అవ్వదు. మదర్ అవుతుందా? అవ్వదు. t ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ r ఇచ్చాడు, అత్తగారు అవుతుందా? కాదు. t ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ r ఇచ్చారు, కాదు. t ఈజ్ ద మదర్ ఆఫ్ r. r యొక్క తండ్రి s కి భార్య t కాబట్టి ఖచ్చితంగా t ఈజ్ మదర్ ఆఫ్ r అని చెప్పుకోవచ్చు. ఒకసారి ఇదే ప్రశ్న మనం తెలుగులో కూడా గమనిద్దాం. తెలుగులో ఏమి ఇచ్చున్నాడు అంటే, r@s$t అయితే కింది వాటిలో ఏది నిజమని ఇచ్చాడు. r యొక్క సోదర టీయా? కాదు. సో మనం ఫైనల్గా ఏం చెప్పుకోవచ్చు, ఆర్ని ఇలా గమనిస్తే r యొక్క తండ్రి యొక్క భార్య, తండ్రి యొక్క భార్య అంటే తల్లి కాబట్టి r యొక్క తల్లి టీ అని పెట్టుకుంటాం. ఆప్షన్ డి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి సార్. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే, వైల్ ప్లేయింగ్ ఏ కార్డ్ గేమ్ అంటే ఒక ప్యాక్ ఆట ఆడుతూ ఉన్నప్పుడు ఏ మ్యాన్ ఎక్స్క్లెయిమ్స్ దట్ టు హిస్ ఫ్రెండ్. సో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే, వాట్ ఆర్ మై ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ అట్లీస్ట్ 1 గేమ్ అగైన్స్ట్ యూ టుడే అని అడిగాడు. అంటే ఈ రోజు నీతో నేను అట్లీస్ట్ ఒక్క గేమ్ అయినా గెలవగలిగే సంభావ్యత ఎంత అని అడుగుతా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏ గేమ్ గెలవలేదు ఈరోజు, కానీ తను ఏమడుగుతున్నాడంటే తన అవతల అపోనెంట్ పర్సన్ చాలా స్ట్రాంగ్ అనమాట. సో వాడిని అడుగుతా ఉన్నాడు, కనీసం నేను ఈరోజు ఒక్క గేమ్ అయినా నీతో గెలవడానికి ఉన్న సంభావ్యత ఎంత, అవకాశం ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఒకసారి గేమ్ కూడా గెలవలేకపోతున్నాడు. ఆబ్వియస్గా అవతల వాడు వీడికంటే బాగా స్ట్రాంగ్ అయి ఉంటాడు, అందుకే అడుగుతాడు, నేను కనీసం ఒక్క గేమ్ అయినా గెలవగలనా నీతో అని అడుగుతా ఉన్నాడు. ఫస్ట్ వన్, దీని ద్వారా ఏం ఎస్యూమ్ చేయొచ్చు, వీళ్ళు మాట్లాడుకున్న మాట ద్వారా మనం ఏం ఎస్యూమ్ చేయొచ్చు అంటే, ద ఫ్రెండ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ప్లేయర్. ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈయన చాలా నీట్గా అడుగుతున్నాడు ఏంటంటే, నేను నీతో కనీసం ఒక్క గేమ్ అయినా గెలవగలనా, ఈరోజు ఒక్క గేమ్ అయినా గెలవడానికి అవకాశం ఉందా నాకు అని అడుగుతున్నాడు. అంటే ఖచ్చితంగా ఏంటి, అవతల వాడు చాలా స్ట్రాంగ్ అనమాట. కాబట్టి అందుకే అడిగాడు కాబట్టి ఎక్స్పర్ట్ ప్లేయర్ అని చెప్పొచ్చు. హీ హ్యాస్ నాట్ వన్ ఎ గేమ్ అగైన్స్ట్ హిస్ ఫ్రెండ్ టుడే. ఈ రోజు ఒక్క గేమ్ కూడా గెలవలేదు. ఆబ్వియస్ అందుకే ఏం అడిగాడు, ఈ రోజు కనీసం ఒక్క గేమ్ అయినా నీతో గెలవగలనా అని అడిగాడు. అంటే ఇప్పటికొచ్చి ఒక్క గేమ్ కూడా గెలవలేదు అనమాట. కాబట్టి 2 అవుతాయని చెప్పొచ్చు. ఒకసారి తెలుగులో కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఏమి ఇచ్చినట్టు చూడండి. పేకాట ఆడుతున్నప్పుడు ఒక వ్యక్తి తన స్నేహితుడితో ఇలా అన్నాడు, ఈ రోజు నీపై కనీసం ఒక్క ఆటనైనా నేను గెలవటానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి అని అడిగాడు. సో ఒక్క ఆటనైనా నీతో గెలవగలనా అని అడుగుతా ఉన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇప్పుడు వచ్చి ఆ రోజు ఒక్క గేమ్ గెలవలేదు, రెండోది తను అంత రిక్వెస్ట్ చేస్తున్నాడు అంటే తనకంటే ఈయన చాలా స్ట్రాంగ్ అనమాట. సో అతని స్నేహితుడు నిష్ణాతులైన ఆటగాడు. ఈ రోజు అతను తన స్నేహితుడు ఒక్క ఆట కూడా గెలవలేకపోయాడు. అది కూడా కరెక్ట్గా చెప్పుకుంటాం. కాబట్టి దీనికి ఆన్సర్ ఏం పెట్టుకోవాలి సార్, 2 అవుతున్నాయి కాబట్టి సో బోత్ 1 and 2 ఎక్కడ ఉందో అది ఆన్సర్గా పెట్టుకోవాలి. సో 1 మరియు 2 అవ్యక్తంగా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. ఈ శ్రేణిలోని తదుపరి అక్షరాన్ని కనుగొనండి అని ఇచ్చారు. సో ఎవరైతే చూస్తున్నారో పేపర్ ఫాస్ట్గా ఆన్సర్ చేయండి సార్. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే,
కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అంటే సింగిల్ లెటర్స్ ఇస్తే ఒకలా చేస్తాము. కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అంటే ఏబి, ఇది 2 letters కాంబినేషన్, ఏబిసి 3 letters కాంబినేషన్, ఏబిసిడి ఇలా 4 letters కాంబినేషన్. అంటే ఇలా 3 letters 4 letters 5 letters ఇచ్చినప్పుడు మన ఆన్సర్ ఎలా చేయాలి అంటే ఇలా అన్నిటిలో ఉన్నటువంటి మొదటి లెటర్ని వెతుక్కోవాలి. ఎల్ ఓ ఎస్ ఇలా వెతుక్కోవాలి. ఎల్ అంటే 12, ఓ అంటే 15, ఇది 19. 12కి 15కి 3 తేడా, 15కి 19కి 4 తేడా అంటే ఇప్పుడు 5 తేడా, 19కి 5 తేడా అంటే 24 తీసుకోవాలి. 24 తీసుకుంటే ఎక్స్ అని తీసుకోవాలి. తర్వాత రెండోది చూద్దాం సార్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో రెండోది గమనించండి. రెండోది ఏమి ఇచ్చారు? ఆర్ క్యూ ఓ అంటే అన్నిట్లో ఉన్నట్టు సెకండ్ లెటర్. ఆర్ అంటే 18, క్యూ అంటే 17, ఓ అంటే 15. 18కి 17కి 1 తేడా, 17కి 15కి 2 తేడా అంటే నేను 3 తేడా తీసుకోవాలి. 15 నుంచి 3 తీస్తే 12 రావాలి. 12 అంటే ఏంటి? ఎల్. సో ఎక్స్ఎల్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నాను. ఈ కాంబినేషన్ ఎప్పుడు ఇచ్చినా సరే 2 letters కానీ 3 letters కానీ 4 ఇలా ఎప్పుడైతే కాంబినేషన్స్ ఇచ్చాడో మన ఆన్సర్ వెతికే పద్ధతి కూడా మార్చుకోవాలి. అన్ని వరుసల్లో ఉన్నటువంటి మొదటి అక్షరాలను రెండో అక్షరాలను చూసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా చూసుకుంటే 99% క్వశ్చన్స్ అన్ని కూడా అలాగే ఫ్రేమ్ అయి ఉంటాయి. మనం ఈజీగా స్కోర్ చేయగలం. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్న మనకి మళ్ళీ బ్లడ్ రిలేషన్ మీద ఇచ్చున్నాడు. ఇక్కడ ఈ ఫస్ట్ తెలుగులో చేద్దాం. ఏ మరియు బీలు అన్నదమ్ములు. ఏ మరియు బీలు అన్నదమ్ములు. బి అనే వ్యక్తికి జెడ్ తో వివాహమైంది. బి అనే వ్యక్తికి జెడ్ తో వివాహమైంది. సో ఏ అనే వ్యక్తి జెడ్కి ఏమవుతారో నెగటివ్. జెడ్ స్థానంలో మీరుంటే ఇప్పుడు ఏని ఏమని పిలుస్తారు? ఇప్పుడు జెడ్ స్థానంలో మీరుంటే మీ భర్త యొక్క సోదరుడు. భర్త యొక్క సోదరుడు అంటే ఏమవుతుంది సార్? అన్నయ్య అయితే బావ అని పిలుస్తాం, తమ్ముడు అయితే మరిది అని పిలుస్తాం. కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఒక్కసారి క్వశ్చన్ ఇంగ్లీష్లో కూడా చూద్దాం. ఏమిచ్చున్నారు? సో ఇంగ్లీష్లో ఏమిచ్చున్నారంటే దీనికి ఏ అండ్ బి ఆర్ బ్రదర్స్. ఓకే, సో ఏ అండ్ బి ఆర్ బ్రదర్స్ అని ఇచ్చున్నారు. ఏ అండ్ బి ఆర్ బ్రదర్స్. బి ఈజ్ మ్యారీడ్ టు జెడ్. సో వెన్ బి ఈజ్ మ్యారీడ్ టు జెడ్, A is the dash of Z and itself. So when you are at the position of Z, how can you represent A from your side? So Z, if you are standing at the position of Z, your husband is B and your husband's brother is A. So husband's brother is nothing but brother-in-law. So question number 52 option C will be the answer. Let's move to the next question then. So తర్వాత ప్రశ్న ఏమి ఇచ్చినాడో చూద్దాం. తర్వాత ప్రశ్న అడిగింది ఏంటంటే మిగతా బొమ్మల కంటే భిన్నంగా ఉన్న బొమ్మని ఎంచుకోండి అనేది ప్రశ్న. సో మిగతా ఉన్న బొమ్మల కంటే భిన్నంగా ఉన్నది ఎంచుకోండి అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి సార్. ఇక్కడ ఉన్నటువంటి స్క్వేర్ బాక్స్ ఇక్కడ లైన్, ఇక్కడ డాట్ అనేది ఎండింగ్ లో ఇచ్చాడు. లైన్ వెర్టెక్స్ దగ్గర ఇక్కడ లైన్ దగ్గరే డాట్ ఉంది. ఇక్కడ కూడా లైన్ దగ్గరే డాట్ ఉంది. ఇక్కడ కూడా లైన్ దగ్గరే డాట్ ఉంది. కానీ ఇక్కడ ఏం జరిగింది? లైన్ ఇటువైపు ఉంటే డాట్ ఇటువైపు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మాత్రమే అన్నిటికంటే భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఆప్షన్స్ ఇక్కడ సిలో ఉన్నది. ఆ సి అనేది ఎందులో ఇచ్చారు? బిలో ఇచ్చారు. కాబట్టి ఆప్షన్ బి సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్న ఏంటంటే ఇక్కడ అడిగిన ప్రశ్న చూద్దాం సార్. ఇన్ ద గివెన్ ఫిగర్ x is 150 meters eastward of O and y is 200 kilometers of north of O. P is exactly in the middle of y and x. The distance between y and P is అని ఇచ్చారు. ఒకసారి తెలుగులో క్లియర్ గా చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఓకి తూర్పున 150 కిలోమీటర్ల దూరంలో x ఉంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 150 కిలోమీటర్ల దూరం తీసుకోమన్నారు. అలాగే ఓకి ఉత్తరాన 200 కిలోమీటర్ల దూరంలో y ఉంది. అంటే ఇక్కడ 200 కిలోమీటర్లను తీసుకున్నాం. P సరిగ్గా y మరియు x మధ్యలో ఉంది. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో x y p అని ఉంది. సో y మరియు p ల మధ్య దూరం ఎంత? ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అడిగాడు. చెప్పగలం కదమ్మా. ఇక్కడ ఈ 200 ఒక సైడ్ అంటే మనకి కర్ణం కావాలి. ఈ లంబకోణ త్రిభుజంలో కర్ణం ఎంత అని అడిగాడు. ఆ కర్ణంలో సగం ఎంత అని అడిగాడు అనమాట. సో చెప్పగలం కదా. ఎలా చేస్తాము? 200 స్క్వేర్ ప్లస్ 150 స్క్వేర్ చేసుకుంటే కొంచెం 0 0 0 తీసేస్తే 400 ప్లస్ 225 అంటే 625. 625 అంటే 25. అంటే మనకి ఎంత రావాలి సార్? 250 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది మొత్తం కలిపితే. కానీ ఇందులో హాఫ్ ఎంత అవుతుంది? 125 కిలోమీటర్లు అవుతుంది. ఇక్కడ హాఫ్ 125 కిలోమీటర్లు అవుతుంది. కాబట్టి y మరియు p ల మధ్య దూరం ఎంత అవుతుంది సార్? అప్పుడు 125. సో ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్నలో ఈ క్వశ్చన్ ఒకసారి నెంబర్ సిరీస్ క్లాస్ విన్న ప్రతి ఒక్కరు వెంటనే చేయగలరు. ఎప్పుడైనా మీరు గమనించండి సార్, నెంబర్ సిరీస్లో మనకి సర్వసాధారణంగా 5 నుంచి 6 నెంబర్లు మాత్రమే నెంబర్ సిరీస్లో ఇస్తాడు. అంతకు మించి ఏదైనా నెంబర్లు కనిపిస్తే
5, 6 మించి అంతకు మించి ఏదైనా సంఖ్యలు నెంబర్లు కనిపిస్తే మనకి నెంబర్ సిరీస్లో మనం ఖచ్చితంగా ఏం వెతకాలి, ఆల్టర్నేటివ్గా వెతుక్కోవాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే రెండోది ఏంటంటే నెంబర్స్ ఇలా పెరుగుతూ తగ్గుతూ ఇలా వెళ్తున్నాయి అనుకోండి. అక్కడ చూడండి 2, 3, 5, 9 తర్వాత మళ్ళీ 8 పడిపోయింది, మళ్ళీ 27, మళ్ళీ 11, 81 ఇలా సంఖ్యలు పెరుగుదల తగ్గుదల కనిపించిన. అలాగే ఎప్పుడు కూడా నెంబర్ సిరీస్ అంటే మనకు ఒక బ్లాంక్ అడుగుతాడు, ఒక క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. అలా కాకుండా 2 క్వశ్చన్ మార్క్ ఇచ్చినా ఎప్పుడు కూడా మనం ఆల్టర్నేటివ్ ప్రయత్నమే చేయాలి. సో ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ నేర్చుకోవడం వల్ల మనం చాలా వరకు సమయాన్ని ఆదా చేయగలం. వృధా చేయకుండా మనం ఆదా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇలా వెతుకుదాం. 2, 5, 8, 11 ఇక్కడ వచ్చేది ఏంటి? సో 2 + 3 5, 5 + 3 8, 8 + 3 11, 11 + 3 14 అంటే మొదటి అక్షరం దాంట్లో 14 రావాలి. ఇప్పుడు రెండోది గమనించండి సార్, రెండో వరుస 3, 9, 27, 81 3 3 9, 9 3 27, 27 3 81, 81 3 243. సో 14, 243 అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ డి. మిగతా వాళ్ళలా కాకుండా మనం ఎలా చేయాలి అంటే ఎప్పుడైతే 5, 6 సంఖ్యల కంటే ఎక్కువ అంతకు మించి ఎక్కువ సంఖ్యలు కనిపించినా, అలాగే నెంబర్స్ పెరుగుతూ తగ్గుతూ కనిపించినా, ఇక్కడ ఇచ్చిన బ్లాంక్స్ ఒకటి కంటే ఎక్కువ బ్లాంక్స్ కనిపించినా ఖచ్చితంగా మనం ఆల్టర్నేటివ్ చూసుకుంటే త్వరగా ఆన్సర్ చేయగలం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న చూద్దాం. ద వెయిటర్ ఆస్క్స్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇక్కడ ఎగ్జామ్షన్ గురించి ఇచ్చున్నాడు సార్, స్టేట్మెంట్స్ అండ్ ఎగ్జామ్షన్స్. ద వెయిటర్ ఆస్క్స్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇఫ్ దే విష్ టు గో బై ఏ లా కార్టే ఆర్ బఫెట్. ఇలా మనం చూడండి సార్, మనకి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మనం మెనూ కార్డ్ తీసుకుంటే ఇలా ఇస్తాడే ఎలా కార్టే అండ్ బఫెట్. అంటే మీనింగ్ ఏంటంటే ఎలా కార్ట్ అంటే వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో ఉన్న మాత్రమే మనం వడ్డించుకొని తింటాం సార్. వాళ్ళు ఏది వడ్డిస్తే అది మనం పెట్టుకుని తింటాం, మెనూలో ఉంటాయి అన్ని కూడా. బఫెట్ అంటే ఏంటి, మనమే అక్కడికి వెళ్ళి మనకు నచ్చిన వడ్డించుకొని తింటాం అనమాట. అది రెండింటికి డిఫరెన్స్ అనమాట. సో వెయిటర్ వచ్చి అడిగారు, సార్ మీరు ఆల్రెడీ వచ్చారు కాబట్టి మీరు ఈ సిస్టమ్కి వెళ్తారా బఫెట్ సిస్టమ్కి వెళ్తారా అని అడుగుతా ఉన్నాడు అనమాట. సో దీన్ని బట్టి మీరు ఏం ఎస్యూమ్ చేయొచ్చు అని అడిగాడు. ఫస్ట్ వన్, యూజువల్లీ ఇన్ రెస్టారెంట్స్ దే సర్వ్ బై బోత్ మెథడ్స్, ఎలా కార్టే అండ్ బఫెట్. సో జనరల్గా రెస్టారెంట్స్ 2 సర్వ్ చేస్తారు, ఎలా కార్టే అండ్ బఫెట్ అని తెలుస్తుందని చెప్తున్నాను. ఖచ్చితంగా తెలుస్తుంది, ఎందుకంటే ఆ వెయిటర్ ఏమని అడిగాడు, సార్ మీకు ఏ సిస్టమ్ కావాలి, ఎలా కార్టే కావాలా బఫెట్ కావాలని అడిగాడు. అంటే మనం ఏం ఎస్యూమ్ చేసుకోవచ్చు అంటే రెస్టారెంట్స్లో ఈ రెండింటిలో ఏదైనా యూజ్ చేస్తారనే విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్గా పెట్టుకోవచ్చు. రెండోది, జనరల్లీ కస్టమర్స్ చూస్ ద వే దే వాంట్ టు హ్యావ్ ఫుడ్ ఎదర్ ఫిక్స్డ్ ఆర్ అలా కార్టే. అంటే జనరల్లీ కస్టమర్స్ వాళ్ళు చూస్ చేసుకుంటారు. జనరల్లీ అంటే సాధారణంగా ఎవరైతే కస్టమర్స్ వస్తారో హోటల్లో వాళ్ళు చూస్ చేసుకుని తింటారు. అంటే వాళ్ళకి ఏం కావాలని చూస్ చేసుకుని తింటారని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఎలా చెప్పగలం, ఆయనకు చాయిస్ ఇచ్చాడు. వెయిటర్ అనేవాడు కస్టమర్కి చాయిస్ ఇచ్చేసాడంటే చూస్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి 2 అవ్వడానికి అవకాశం ఉంది. ఒక్కసారి ఇదే క్వశ్చన్ మనం తెలుగులో కూడా చూద్దాం. ఒకసారి చూడండి, ఏమని ఇచ్చారంటే లా కార్టే లేదా బఫే, వీటిలో ఏదో ఒకటి ఎంచుకోమని వెయిటర్ సమూహాన్ని అడిగాడని చెప్తున్నాడు అనమాట. సో ఈ రెండింటిలో ఏదైనా ఎంచుకోండి అని చెప్తే ఫస్ట్, సో రెండింటిలో ఏదో ఎంచుకోని చెప్తున్నాడు అంటే అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఆ హోటల్లో 2 ఆప్షన్స్ ఉన్నట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. సాధారణంగా రెస్టారెంట్లలో లా కార్టే మరియు బఫే అనే 2 పద్ధతులు అందజేస్తారని ఇచ్చాడు. ఎస్, రెండోది సాధారణంగా అని ఇచ్చాడంటే దాని మీనింగ్ ఏంటి సార్, జనరల్లీ అని ఇచ్చాడంటే నాట్ 100% అని కాదు, 99% ఛాన్స్ ఉంది అని చెప్తున్నాడు. అంటే ఊహించినప్పుడు కూడా 100% ఊహించలేం కదా, కాబట్టి 99% జనరల్గా ఛాన్స్ అయితే ఉంది. తర్వాత సాధారణంగా వినియోగదారులు తమకు కావాల్సిన ఆహారం కోసం ఫిక్స్డ్ లేదా లా కార్ట్లు ఏదో ఒక దాన్ని ఎంచుకుంటారని చెప్పాడు ఆబ్వియస్గా. కాబట్టి 2 అవుతాయి. కాబట్టి ఈ క్వశ్చన్ ఆన్సర్గా ఏం పెట్టుకోవచ్చు అంటే 1 మరియు 2 నిస్సందేహంగా ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. అంటే మనకి సిల్లోగిజం నుంచి క్వశ్చన్ అడుగున్నాడు. ఒకసారి చేద్దాం. సమ్ స్టిక్స్ ఆర్ నీడిల్స్ అని ఇచ్చారు. సమ్ స్టిక్స్ ఆర్ నీడిల్స్ అని ఇచ్చారు. సారీ, సమ్ స్టిక్స్ ఆర్ నీడిల్స్ అంటే ఇలా తీసుకుందాం. సమ్ స్టిక్స్ ఆర్ నీడిల్స్. సమ్ బ్యాట్స్ ఆర్ స్టిక్స్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ తీసుకుందాం, సమ్ బ్యాట్స్ ఆర్ స్టిక్స్ అని. సో బ్యాట్స్, స్టిక్స్, నీడిల్స్. ఫస్ట్ వన్ ఇచ్చారు సమ్ స్టిక్స్ ఆర్ బాక్సెస్ అని ఇచ్చారు. ఇక్కడ ఎక్కడైనా బాక్సెస్ ఉందా సార్, లేదు, తీసేయండి. బ్యాట్ ఈజ్ నీడిల్, ఇక్కడ ఏమి ఇవ్వకుండా సమ్ కానీ ఏమి ఇవ్వకుండా బ్యాట్ ఈజ్ నీడిల్ ఇచ్చారంటే దాని మీనింగ్ ఏంటంటే ఆల్ అని తీసుకోవాల్సి. ఆల్ బ్యాట్ ఈజ్ నీడిల్, మొత్తం బ్యాట్ అంతా కూడా నీడిల్ అవుతుందా, అవ్వట్లా. అంటే 2 అవ్వట్లేదు. కాబట్టి ఏం పెట్టుకోవాలి సార్ ఆన్సర్? అప్పుడు మీరు neither 1 nor 2 follows అనేది ఆన్సర్ పెట్టుకోవాలి. తర్వాత ప్రశ్న గమనిద్దాం.
కంప్లీట్ ద సిరీస్ బై చూసింగ్ ద కరెక్ట్ టర్మ్ ఆఫ్ ద గివెన్ ఫాలోయింగ్. సో గివెన్ ఆప్షన్ గివెన్ బిలో ఇచ్చున్నాడు. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఎలా రాశారో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకు రాసిన పద్ధతి ఏంటి అంటే ఫస్ట్ CAT ఫస్ట్ కనిపిస్తుంది. రెండో సెట్కి వచ్చేసరికి ఏం రాశారు, CAT ఇక్కడ 2 రాశారు. రెండో దాంట్లో CA ఇక్కడ 2 వచ్చింది, తర్వాత T వచ్చింది, తర్వాత 2 వచ్చింది. అంటే 2 అనేది అలా లోపలికి వస్తుంది అనమాట. అప్పుడు ఇక్కడ కూడా ఏం రావాలి, C2 A2 T2 ఇలా రావాలి. సో C2 A2 T2 ఎక్కడుందమ్మది, ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత ఏమవుతుంది, C2 A2 తర్వాత 3 స్టార్ట్ అయింది, తర్వాత ఈ 3 ఇక్కడికి వస్తుంది, తర్వాత ఈ 3 ఇక్కడికి వస్తుంది, అలా మీరు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి, 20, 32, 46, 64 అన్ని నెంబర్లు కూడా దగ్గర కనబడుతుంది. దగ్గర కనిపిస్తే ఏమనుకున్నాం సార్, నెంబర్స్ యొక్క మధ్య వ్యత్యాసం తక్కువగా ఉంది అంటే మనం ఖచ్చితంగా డిఫరెన్స్ కి వెళ్ళాలి అన్న విషయం గుర్తుపెట్టుకున్నాం. సో 20, 32 ఎంత తేడా ఉంది, 12. 32, 46 అంటే 14 వ్యత్యాసము. 46, 64 18. 64, 84 20. 84కి 108కి ఎంత తేడా ఉంది అంటే 24 తేడా ఉంది. ఓకే, 20కి 32కి 12, 32, 46 14 తేడాగా ఉంది. 46, 64 సో అది 66 అంటే 18 తేడాగా ఉంది. 64, 84 20 తేడాగా ఇచ్చారు. ఇక్కడ నుంచి మళ్ళా 20, 84, 24 అంటే ఇక్కడ గమనించండి సార్, ఇక్కడ 12, 14 అంటే +2, 14, 18 అంటే +4, 18, 20 అంటే +2, 20, 24 అంటే +4. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, నేను +2 తీసుకోవాలి. +2, +4, +2, +4, +2 తీసుకుంటే 26. సో 108కి 26 కలిపితే 134 అనేది సమాధానం అవుతుంది. ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్నలు ఏమి ఇచ్చారు అంటే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ నుంచి క్వశ్చన్ వచ్చింది. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఆన్సర్ చేయాలి అంటే అందులో ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో అది మాత్రమే చెప్పగలం మనం. సో మయాంక్స్ పెయింటింగ్స్ ఇక్కడ చూడండి, మయాంక్స్ పెయింటింగ్స్ ఆర్ రియల్లీ ప్రొఫౌండ్ ఇన్ కన్వేయింగ్ ద థీమ్. రియల్లీ ప్రొఫౌండ్ అంటే అవి ఎగ్జాక్ట్ గా ఏదైతే మనం చెప్తాం అనుకున్నా అవన్నీ రియల్ పెయింటింగ్స్ అన్ని కూడా తన తన మనసులో ఏదైతే అనుకున్నా అది యాజ్ గా రిప్రజెంట్ చేస్తాయి ఆ పెయింటింగ్స్ అని అంటున్నాడు అనమాట. సో ఫస్ట్ మయాంక్ ఈజ్ అన్ ఆర్టిస్ట్, ఆబ్వియస్గా చెప్పొచ్చు. ఈజ్ పాపులర్ ఫర్ హిస్ ప్రొఫౌండ్ నాలెడ్జ్ ఇన్ హిస్ ఫీల్డ్, అది కూడా చెప్పుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు దీన్ని తెలుగులో ఒకసారి చూద్దాం. తెలుగులో దీని గురించి ఏమి ఇచ్చున్నాడంటే, సో ఇది ఇచ్చున్నాడు ప్రకటనలు ఏంటి అంటే, మయాంక్ చిత్రాలు నేపథ్యాన్ని తెలియచేయడంలో నిజంగా లోతైనవి. సో నేపథ్యాన్ని తెలియడం నిజంగా లోతైనవి అంటే ఇది ఏదైతే చేద్దాం అనుకున్నాడు, ఏదైతే తను వ్యక్తపరుద్దాం అనుకున్నాడో ఆ చిత్రాలు అవి చూపిస్తాయని చెప్తున్నాడు. సో మయాంక్ ఒక కళాకారుడు అని చెప్పొచ్చు. అతను తన రంగంలో లోతైన జ్ఞానానికి ప్రాచుర్యం పొందాడని చెప్పారు. సో కళాకారుల దాంట్లో తను బాగా లోతుగా విశ్లేషించడం చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి రెండు అవుతాయి కాబట్టి రెండు తీర్మానాలు అనుసరించబడతాయి. ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. ఇందులో ఇచ్చినటువంటి త్రిభుజాలు ఎన్ని ఉంటాయని అడిగాడు సార్. మీకు లాస్ట్ టైం ఆల్రెడీ మోడల్ మనం చేసుకున్నాం. త్రిభుజాలు కావాలంటే ఎలా కౌంట్ చేస్తాం, జాగ్రత్తగా గమనించండి. 1, 2, 3, 4, 5, 6 ఇవి డైరెక్ట్ గా ఉన్న 6. ఇవి కాకుండా ఏమున్నాయంటే ఈ 2, 3 కలవటం వలన ఇక్కడ రాసి పెడుతున్నా చూడండి, 2, 3 కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అలాగే 2, 3, 4 కలిసి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దీంతో పాటు మనకి చూడండి 2, 3, 4 ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దీంతో పాటు 5, 6 కలిపిన ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఎన్ని సరైన సింగ్ ఏం కలిపినా ట్రయాంగిల్ ఫామ్ అవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ ఈ లైన్ కానీ ఇలా తిన్నగా వచ్చి ఉంటే అయ్యేది విడిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇంకా రావు. సో 6 తర్వాత 7, 8, 9 సో మొత్తం 9 త్రిభుజాలు రావడానికి అవకాశం ఉంది. ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానం అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే A, B and C are waiting for 3 different route buses who leaves second అని ఇచ్చారు. సో A, B, C అనే 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 వ్యక్తులు కూడా బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎవరు ముందు వెళ్తారని ఇచ్చాడు. సో స్టేట్మెంట్ చూద్దాం. ఏది సఫిషియెంట్ అంటే డేటా సఫిషియన్సీ నుంచి అడిగిన ప్రశ్న అనమాట. చూడండి సార్ ఒకసారి ఏ బస్ లీవ్స్ ఫస్ట్. సో ఫస్ట్ అందరికీ ఏ బస్ వెళ్ళిపోద్ది, ఏ అనే బస్ ఫస్ట్ వెళ్ళిపోద్ది అని చెప్పాడు. బి ఈస్ ద లాస్ట్ వన్ టు లీవ్. సో బి ఆబ్వియస్గా లాస్ట్ లో వెళ్తాదని చెప్పాడు. అంటే ఏ ఫస్ట్ వెళ్ళిపోతే బి లాస్ట్ అయిపోతుంది, మరి సి ఎక్కడ వెళ్ళాలి, ఆబ్వియస్గా మిడిల్లో వెళ్ళాలన్నమాట. సో ఈ ఆన్సర్ ఇప్పుడు ఏం చెప్పారు, హూ లీవ్స్ సెకండ్ అని ఇచ్చారు. సెకండ్ ఎవరు వెళ్తారు, సి వెళ్తారు. సెకండ్ లో సి వెళ్తాడని తెలియాలి అంటే ఫస్ట్ ఏ వెళ్తాడని తెలియాలి, బి లాస్ట్ లో వెళ్తాడని తెలియాలి. కాబట్టి ఈ 2 స్టేట్మెంట్స్ ని యూజ్ చేయాలి.
కాబట్టి స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్ ఆర్ సఫిషియంట్, ఆప్షన్ బి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పొచ్చు. ఒక్కసారి తెలుగులో కూడా గమనిద్దాం ఈ క్వశ్చన్ని. ఒకసారి తెలుగులో ఉన్న వాళ్ళు చూడండి అమ్మా. ఏమి ఇచ్చినారంటే ఏ, బి మరియు సి అనే వ్యక్తులు 3 వేరు మార్గాల బస్సుల కోసం వేచి ఉన్నారు. రెండో స్థానంలో ఎవరు వెళ్తారు? ఏ యొక్క బస్సు ముందుగా బయలుదేరుతుంది, సో తర్వాత బి చివరన వెళ్తారని ఇచ్చాడు. సో మనకు కావాల్సింది ఏంటి? ఏబిసి బస్సులు ఎవరు రెండో స్థానంలో వెళ్తారని తెలియటానికి ఇచ్చినటువంటి దత్తాంశాలు ఏవైతే ఇచ్చిన డేటా ఏదైతే ఉందో అది ఏది ఉపయోగపడుతుందని ఇచ్చాడు. సో ఫస్ట్ ఏబి ఇక్కడ వెళ్తుంటే ఆబ్వియస్ సి మిడిల్లోనే వెళ్తారని కన్ఫర్మ్ చేయొచ్చు. కాబట్టి ఇది మీరు చెప్పాలంటే ఈ 2 స్టేట్మెంట్స్ని వాడాలి. కాబట్టి ప్రకటన 1 మరియు 2 కలిపి సరిపోతాయి అనేది తీసుకోవాలి. అది ఎక్కడుందో చూద్దాం సార్. ప్రకటన 1 మరియు 2 కలిపి సరిపోతాయి కాబట్టి ఆప్షన్ బి తీసుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే, సో ఒకసారి ఇదే క్వశ్చన్ మనం ఇంగ్లీష్ ఒకసారి చదువుతాం. ద వెన్ డయాగ్రామ్ షోస్ ద టోటల్ ఆఫ్ 50 స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఫర్ 3 different examinations A, B and C. Okay, all have appeared for at least one examination. How many appeared for examination A, B but not C? ఏబీకి అటెండ్ అయ్యి సి కాని వాళ్ళు ఎంతమందిని అడుగుతున్నారు. అంటే కాంబినేషన్ ఆఫ్ ఏబీ అంటే ఇక్కడ చూడండి ఒకసారి అది ఎలా చెప్పగలం అంటే ఇక్కడ క్వశ్చన్ ఇవన్నీ ఫిల్ అయినది ఒకటే ఖాళీ ఉంది చూసారా. ఈ ఖాళీ అయిన దాంట్లో ఏమొస్తుంది? ఏబీ కలిపి ఎంతమంది వస్తుంది? సి కాకుండా అని అడిగారు. సో మొత్తం 50 మంది రాశారంట. 50 మంది రాస్తే ఇప్పుడు మనం అడిగింది ఏంటి? 3 వేరు పరీక్షలు హాజరైన మొత్తం 50 మంది విద్యార్థులను చూపిస్తుంది. అందరూ కనీసం ఒక పరీక్షకైనా హాజరై ఉండాలి. సి పరీక్షకు కాకుండా ఏ మరియు బి పరీక్షకు ఎంతమంది హాజరయ్యారని చెప్తున్నాడు. సో ఇది కావాలి మనకి. ఇది కావాలంటే ఏం చేయాలి? ఇప్పటి వరకు ఉన్నదంతా కలుపుకోండి సార్. 10 + 5 + 5 + 4 + 12 + 10. సో 20, 24, 36, 46. సో మొత్తం ఎంత అయింది? 46. సో ఇక్కడ వరకు 46 అంటే మిగిలిపోయింది ఎంత అవ్వాలి సార్? ఆబ్వియస్గా 4 అవ్వాలి. అంటే ఏబి పరీక్షకు హాజరయ్యి సి కాకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 4. సో 4 అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూడండి. 94వ ప్రశ్న ఏమి ఇచ్చున్నాడంటే ఇచ్చిన శ్రేణి యొక్క సరైన సమాధానం ఏమవుతుంది అని అడిగాడు అనమాట. సార్ చూద్దాం ఇందులో ఏది ఆన్సర్గా పెట్టుకుంటే సరిపోతుందంటే ఫస్ట్ గమనించండి. ఫస్ట్ దాంట్లో 2 లైన్స్ ఇచ్చున్నాడు. ఈ 2 ఆన్సర్కి వచ్చేసరికి ఏమైనాయి? ఒకటి ఇలా పైకి వస్తే ఒకటి ఇలా వచ్చింది. సో ఇలా మారినప్పుడు ఈ 2 కూడా అలాగే మారాలి కాబట్టి సో ఇలా ఫిల్ అయిపోయింది. ఇలా వస్తే ఇది ఇంకోటి ఇలా రావాలి. సో ఇలాంటిది ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది. కాబట్టి ఈ బి అనేది ఎందుకు ఇచ్చాడు? ఏలో ఇచ్చున్నాడు కాబట్టి ఏ అనేది ఆన్సర్ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాతగా చివరి ప్రశ్న ఏంటో చూద్దాం. చివరి ప్రశ్న మనం అడిగింది ఏంటంటే ఎన్నో ప్రశ్న సరే 99వ ప్రశ్న మనకి ఏమి ఇచ్చారంటే ఫైండ్ అవుట్ ద యాంగిల్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ అట్ 11 AM. సో సమయం 11 గంటలు అయినప్పుడు గంటల ముళ్ళు మరియు నిమిషాల మధ్య ఒక కోణం ఎంత అడిగారు. సో మనం దీనికి రెగ్యులర్ గా చేసే మోడల్ ఫార్ములా ఏంటి సార్? 30 × hours - 11/2 minutes అనే దాన్ని మనం ఫాలో అవుతాం. ఈ ఫార్ములాని ఫాలో అవుతే చూద్దాం ఒకసారి ఏం చేద్దాం అనేది. 30 × hours అంటే మనకి ఇచ్చింది ఏంటి? 30 ఏ అవర్ ఇచ్చారు సార్? 11 గంటలకు ఇచ్చారు కాబట్టి అవర్ ప్లేస్ లో 11 అని రాసుకోండి. -11/2 మినిట్స్ ఎంత ఇచ్చారు? 0 కాబట్టి × 0. సో 330 అనేది వచ్చింది. ఇదంతా 0 అయిపోతుంది కాబట్టి 330 degrees అని వచ్చింది. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, కోణం మనకి ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా 180 కంటే తక్కువే ఆన్సర్ రావాలి. ఓకే, < 180 అనేది ఎప్పుడు రావాలి. మనకి ఎప్పుడైనా < 180 కంటే ఎక్కువ వచ్చిందంటే అప్పుడు ఏం చేసుకోవాలా? ఇక మనకు 330 వచ్చిందంటే దాన్ని మనం ఎక్కడి నుంచి మైనస్ చేసుకోవాలి? 360 నుంచి మైనస్ చేసుకోవాలి. సో 330ని 360 నుంచి తీసేస్తే వచ్చేదంతా 30 degrees. కాబట్టి 30 degrees అనేది ఆన్సర్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సో దీన్ని మనం యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ ఫార్ములా వాడతాం. ఈ 30 × hours అంటే ఏంటి? ఒక అవర్కి 1 గంటకి అవర్ హ్యాండ్ చేసేటువంటి కోణం ఇది. 11/2 minutes అంటే ఏంటి? రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగం అంటాం. 11/2 minutes అంటే ఒక గంటల ముళ్ళకి నిమిషాల ముళ్ళకి మధ్యనటువంటి రిలేటివ్ స్పీడ్ ని 11/2 minutes అని చెప్తాం అనమాట. సో 30 degrees is the answer for this question. So question number 99, option B is the answer. Thank you.